హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ చూద్దామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మన ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కి తీసుకొని రావడం జరిగింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు జనరల్గా వర్క్స్ చేసుకుంటారు, వాళ్ళకి లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి టైం సరిపోదు. కాబట్టి వాళ్ళ గురించి సెపరేట్గా రికార్డెడ్ క్లాసెస్ మాడ్యూల్ అనేది తీసుకొని రావడం జరిగింది. దిస్ కమ్స్ అండర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనమాట. ఓకే, జస్ట్ బై పేయింగ్ 40,000, కేవలం 40,000 పే చేస్తూ మాత్రమే వాళ్ళకి ఇవన్నీ కూడా వస్తాయి. జనరల్ స్టడీస్, CSAT, టెస్ట్ సిరీస్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కవర్ అయ్యే టెస్ట్ సిరీస్ కానీ, అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కానీ, ఆన్సర్ రైటింగ్ సెషన్ కానీ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. కేవలం 40,000కే రికార్డెడ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ రికార్డెడ్ క్లాసెస్ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అండ్ 14th వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వస్తుందమ్మా. తర్వాత ఆఫర్ అనేది మరి ఉండదు. కేవలం 40,000తో మీకు ఎన్ని కంటెంట్ కవర్ అవుతుందో చూడండి అమ్మా. జాగ్రత్తగా టోటల్గా అన్నీ కూడా వస్తున్నాయని మనం చూస్తామన్నమాట. జిఎస్లో ఉన్న ప్రతి కోర్స్ కూడా, అంటే బోత్ కాంప్రహెన్సివ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రోగ్రాంలో మనది ఉంటుంది ప్రతి జిఎస్ కోర్స్ కూడా. సో అదంతా కూడా కవర్ అయ్యేటట్టు వస్తుంది. అండ్ మనకి కాంప్లిమెంటరీ యాక్సెస్ దేనికి వస్తుంది, ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1 క్లాస్ మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తుంది. అండ్ ఎస్ఎస్సి, సిజిఎల్, ఐబీపీఎస్, ఆర్బీఐ గ్రేడ్ బి మీకు కాంప్లిమెంట్ కింద వస్తుంది అనమాట. ఇక డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ చూసారు కదమ్మా. డైలీ మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఉంది కదా కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. అది 9 కల్లా స్టార్ట్ అవుతుంది నైట్. దానికి మీరు లైవ్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్ కూడా 8 PM స్టార్ట్ అవుతుంది. దానికి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మీరు క్లాసెస్ అన్నీ కూడా కేవలం 40,000తో స్టార్ట్ చేయొచ్చు, రికార్డెడ్ క్లాసెస్. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగింది. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ అనమాట. సార్ ఎందుకు అంత గ్యారంటీగా చెప్తున్నారంటే, మనం రెగ్యులర్గా ద హిందూ మాత్రమే చూస్తాము. అయితే ఇప్పుడు మనం ఏం తీసుకొని రావడం జరిగింది, ద హిందూతో పాటు యోజన, కురుక్షేత్ర, పిఐబి, ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్ అన్నీ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. యోజన, కురుక్షేత్ర నుంచి వచ్చే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం క్లాస్లో డిజైన్ చేసి చెప్పడం జరుగుతుంది. మీకు ఒకవేళ క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయి అనుకున్నా కూడా యోజన, కురుక్షేత్ర మీద ఆల్రెడీ క్లాసెస్ అనేవి సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు క్లాసెస్ అనేది ఒక్కసారి విజిట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పిఐబి ఆర్టికల్స్ అన్నీ కూడా, వీక్లో ఉన్న పిఐబి ఆర్టికల్స్ అన్నీ కూడా వీకెండ్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. స్పెషల్ MCQs అనే సెక్షన్తో స్టార్ట్ చేస్తాము. అండ్ ద హిందూ, లైవ్ మింట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా MCQs బేస్ మీద చేస్తాము. అయితే యోజన, కురుక్షేత్ర నుంచి మీరు మెయిన్స్ పార్ట్ అనేది నేర్చుకుంటారు, మిగిలిన వాటి నుంచి ప్రిలిమ్స్ పార్ట్ నేర్చుకుంటారు. సో మీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ అయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఎంత బ్యూటిఫుల్ కోర్స్, కేవలం 6,000 రూపీస్కే పెట్టడం జరిగిందమ్మా. ఒక్కసారి 6,000 పే చేశారంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. అండ్ ఇది కూడా 14th May వరకు మాత్రమే. ఎందుకంటే ముందు వరకు 7th May, మొన్న సండే ముందు వరకు కూడా కేవలం 5,000 మాత్రమే ఉండేది. ఇప్పుడు 6,000కి పెరగడం అనేది జరిగింది. ఈ 14th May తర్వాత, అంటే హార్డ్లీ 5 days తర్వాత మనకి 10,000 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా డిలే చేయకుండా ఇప్పుడే మీరు కోర్స్ అనేది తీసుకుంటే 6,000కి ఉంటుంది. తర్వాత కోర్స్ ప్యాకేజ్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే మనం కాంప్రహెన్సివ్గా కవర్ చేసి ఇంత తక్కువ అమౌంట్ కూడా అనేది చాలా కష్టం. ఓకే, సో ఇనాగరల్ ఆఫర్స్ కింద మాత్రమే ఇస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకున్నామా. ఈవెన్ కామెంట్ బాక్స్లో కూడా మీకు ఈ వర్కింగ్ ప్రొఫెషనల్ కోర్స్ ప్యాకేజ్ కానీ, కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ కానీ ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేసి అయినా కూడా పేమెంట్ చేయొచ్చు. ఓకే, ఎస్. ఇప్పుడు మనం ద హిందూ అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. చూడండి అమ్మా. ఎస్ ఎవ్రీవన్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ద హిందూ అనాలిసిస్, డేట్ 09/05/2022. ఆర్టికల్స్ అన్నీ డీల్ చేస్తుంది శ్రీనివాస్. మనం యథావిధిగా ఏం చేస్తామమ్మా, ఫస్ట్ ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చేస్తాం, ఆ తర్వాత ఆర్టికల్ డిస్కస్ చేస్తాము, ఆర్టికల్ బై ఆర్టికల్. ఓకే, ఎస్. చూడమ్మా, ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్డ్లో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఏంటి, సిటిజన్షిప్ డిలేడ్, పాకిస్తాన్ హిందూస్ లెఫ్ట్ ఇండియా. ఓకేనా, సిటిజన్షిప్ డిలే అవ్వడం ఏంటి, ఎందుకు పాకిస్తానీ హిందూస్ ఇండియాకి రావడం జరిగింది, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవడం జరిగిందో కూడా మొత్తం చూస్తాము. అండ్ దిస్ కమ్స్ ఇన్ GS2 పాలిటీ. మనకు సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ ఉంది, దాంట్లో మనం చూస్తామన్నమాట. అండ్ సెకండ్ వన్ చూడండి, ఇండియాస్ జ్యుడిషియరీ అండ్ ది స్లాక్నింగ్ కాగ్ ఆఫ్ ట్రస్ట్. ఓకే, జ్యుడిషియరీ గురించి దిస్ కమ్స్ అండర్ GS2 పాలిటీ మెయిన్లీ రిలేటెడ్ టు జ్యుడిషియరీ అనమాట. అండ్ నెక్స్ట్ ది మల్టిపుల్ క్రైసిస్ ఇన్ ఇండియన్ యూనివర్సిటీలో క్రైసిస్ ఏమున్నాయి అదంతా కూడాను. అండ్ దిస్ కమ్స్ ఇన్ GS1
మన సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్లో చూడొచ్చు, అండ్ GS2 పాలిటీలో కూడా చూడొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ 4th వన్, ది గవర్నమెంట్ ఇన్ బిజినెస్. ఓకే, గవర్నమెంట్ ఇన్ బిజినెస్ అని దిస్ కమ్స్ అండ్ GS3 ఎకానమీ. GS3 ఎకానమీలో మనకు ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఫ్యూచర్ లూమ్స్ డార్క్ ఫర్ 48% ఆఫ్ బర్డ్ స్పీసెస్. 48% ఆఫ్ బర్డ్ స్పీసెస్ అనేవి ఎక్స్టింక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయన్నమాట. సో ఎందుకు ఏంటి అనేది చూద్దాం. దిస్ కమ్స్ అండర్ GS3 ఎన్విరాన్మెంట్. GS3 ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఆర్టికల్ అనమాట. అండ్ నెక్స్ట్ 6th వన్ చూడండి, ఆర్టాక్ ల్యాంప్ టు సేవ్ లైవ్స్ డ్యూరింగ్ కోల్డ్ బర్త్. ఓకేనా, సో అది చూస్తాము, ఆర్టికల్ చూసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్, రాకీ గర్హి స్కెలిటన్స్ DNA శాంపుల్స్ సెంట్ ఫర్ అనాలిసిస్. ఓకే, దిస్ కమ్స్ ఇన్ GS1 మనకి హిస్టరీ. GS1 హిస్టరీలో మనకి పార్ట్ వస్తుంది. సో ఆర్టికల్ అనేది అక్కడ మనం చూద్దాం. ఓకే, సో ఇంకా డిలే చేయొద్దు, ఆర్టికల్ బై ఆర్టికల్ మనం సింగిల్గా మొత్తం కాంప్రహెన్సివ్గా కవర్ చేద్దాం. చూడండి అమ్మా, మనకి ఇక్కడ చూడమ్మా, సిటిజన్షిప్ డిలేడ్ 800 పాకిస్తానీ హిందూస్ లెఫ్ట్ ఇండియా అని ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి సిటిజన్షిప్ అంటే ఏంటో చూసి, ఇండియాలో ఎటువంటి టైప్ ఆఫ్ సిటిజన్షిప్ ఉంటుందో చూసి దాన్ని బట్టి మనం అర్థం చేసుకుందాం. ఒక్కసారి చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిటిజన్షిప్ అంటే ఏంటి? సిటిజన్షిప్ అంటే పౌరసత్వం అంటాం కదమ్మా, సిటిజన్షిప్ అనమాట. ఎందుకు అంటే ఏ వ్యక్తి అయినా కూడా ఆ కంట్రీలో ఉంటున్నాడు అంటే ఆ కంట్రీ యొక్క సిటిజన్షిప్ అనేది ఉంటుంది అతనికి. అంటే ఆ కంట్రీలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అతనికి వర్తిస్తాయి. అండ్ ఆ కంట్రీలో ఏదైనా గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇచ్చింది అంటే అది ఆ పర్సన్కి మాత్రమే చెందుతుంది, వేరొక వ్యక్తికి చెందకూడదు. ఎందుకంటే ఈ వ్యక్తి ఆ స్టేట్లో ట్యాక్సెస్ అనేవి పే చేస్తాడు, రైట్? సో ఇవన్నీ చూసి మనం సిటిజన్షిప్ అనే కాన్సెప్ట్ తీసుకొని రావడం జరిగింది. అయితే ఇండియాలో మనకి పార్ట్ టూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్ అని చూస్తాము. ఓకే, పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ సిటిజన్షిప్ అని చూస్తాము. అండ్ ఆ తర్వాత ఆర్టికల్స్ 5 నుంచి 11 వరకు కూడా అన్ని సిటిజన్షిప్ గురించి ఉంటాయి. సిటిజన్షిప్ అర్థమవుతుంది కదమ్మా. అయితే ఇండియాలో మనం ఎటువంటి సిటిజన్షిప్ ఫాలో అవుతున్నామంటే, ఇండియాలో మనం సింగిల్ సిటిజన్షిప్ ఫాలో అవుతున్నాము. సింగిల్ సిటిజన్షిప్ అంటే మనకి నేషన్ మొత్తానికి, ఈవెన్ స్టేట్కి సెపరేట్ సిటిజన్షిప్ ఉండవమ్మా, సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది. అదే మీరు USA తీసుకున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ వాళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఉంది. డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. ఇక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ అంటే అర్థం ఏంటి అంటే, అక్కడ USAలో సెంట్రల్ లెవెల్లో అంటే యూనియన్ లెవెల్లో ఒక సిటిజన్షిప్ ఉంటుంది, స్టేట్ లెవెల్లో ఒక సిటిజన్షిప్ ఉంటుంది అనమాట. అంటే స్టేట్కి యూనియన్కి కూడా క్లియర్గా డిఫరెన్స్ ఉన్నది అని మీనింగ్ చెప్పడానికి అక్కడ డ్యూయల్ సిటిజన్షిప్ అనేది వాడతారు. బట్ ఇండియాలో డ్యూయల్ సిటిజన్షిప్ లేదు, కేవలం సింగిల్ సిటిజన్షిప్ మాత్రమే ఉంది. ఓకేనా, సిటిజన్షిప్ రైట్స్కి ఏమైనా వైలేట్ అయితే ఖచ్చితంగా కోర్ట్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది అనమాట. ఓకే, అయితే ఈ సిటిజన్షిప్ ఎవరు కంట్రోల్ చేస్తారు? కాన్స్టిట్యూషన్ క్లియర్గా చెప్పింది అనమాట. ఏంటని, ఈ సిటిజన్షిప్ ఇష్యూస్ అవన్నీ కూడా పార్లమెంటే చూసుకుంటుంది అని. ఓకే, పార్లమెంట్ మాత్రమే చూసుకుంటుంది అని సిటిజన్షిప్లో క్లియర్గా కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది. సో పార్లమెంట్ చూసుకుంటుంది అంటే అర్థం ఏంటి? పార్లమెంట్ ఒక యాక్ట్ అనేది తయారు చేస్తుంది. సో అయితే పార్లమెంట్ ఏదైనా యాక్ట్ తయారు చేసిందంటే ఒక్కసారి చూడమ్మా. పార్లమెంట్ ఫస్ట్ టైం ఒక యాక్ట్ అనేది తయారు చేసింది ఎప్పుడంట? సిటిజన్షిప్ యాక్ట్ 1955. సిటిజన్షిప్ యాక్ట్ 1955లో తయారు చేయడం జరిగింది. యాక్ట్లో మొత్తం చెప్పడం జరిగింది ఏ విధంగా సిటిజన్షిప్ ఇస్తారు ఏంటి అనేది. సిటిజన్షిప్ యాక్ట్ 1955లో జరగడం జరిగిందనమాట. ఓకే, అండ్ అయితే ఇప్పుడు మనకి ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు ఏంటి అంటే ఎటువంటి పీపుల్కి మనం ఇస్తున్నాము, ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే సిటిజన్షిప్ ఇస్తున్నాము అనేది ఇస్తామన్నమాట. అండ్ దాంట్లో కొన్ని మనకి ఏముంది? ద కాన్సెప్ట్ ఆఫ్ naturalization. Okay, the concept of naturalization, the concept of
సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. కాన్సెప్ట్ ఆఫ్ న్యాచురలైజేషన్ ప్రకారం ఏంటి అంటే, ఒకవేళ ఇండియాలోకి వచ్చి మీరు 11 ఇయర్స్ అయ్యింది అనుకోండి, 11 ఇయర్స్ దాటితే ఇండియన్ సిటిజన్షిప్ అప్లై చేయడానికి మీరు అర్హులుగా ఉంటారు. అండ్ ఈవెన్ లెట్స్ టేక్ సర్టిఫికేషన్ కూడా మీరు ఇండియాలో 7 ఇయర్స్ కొన్ని కండిషన్స్, 11 ఇయర్స్ కొన్ని కండిషన్స్ దాటితే మీరు సర్టిఫికేషన్ కింద అప్లై చేయొచ్చు. నేను ఇండియన్ సిటిజన్షిప్కి అప్లై చేస్తున్నానని మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఈ విధంగా రూల్స్ అనేవి ఉండేది. అయితే చిన్న చేంజ్ అనేది వచ్చింది. ఏంటి, రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ప్రకారం ఏంటి అంటే, గవర్నమెంట్ కొంత బెనిఫిట్ అనేది ఇచ్చింది. ఎవరెవరికంట, హిందూస్, క్రిస్టియన్స్, సిక్, జైన్, పార్సీ, బుద్ధిస్ట్, ఈ రిలీజియస్ కమ్యూనిటీస్ పీపుల్ అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ కంట్రీస్ నుంచి ఎవరైనా కూడా ఇండియాకి వచ్చారు అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు. బట్ ముందులాగా వాళ్ళు 7 ఇయర్స్ 11 ఇయర్స్ ఉండాల్సిన లేదు, కేవలం 5 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, చూసారు కదమ్మా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏం చెప్పడం జరిగింది. ఈ అమెండ్మెంట్ యాక్ట్లో మనకి సిటిజన్షిప్ యాక్ట్ 1955ని మార్చడం జరిగింది. దీంతో హిందూస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్ కమ్యూనిటీ కానీ, జైన్ కానీ, పార్సీ కానీ, బుద్ధిస్ట్ కమ్యూనిటీస్ ఒకవేళ ఇండియాలోకి వచ్చారంటే వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ రీజన్స్ నుంచి మాత్రమే వీళ్ళు రావాలి. ఇలా వస్తే వాళ్ళకి కేవలం 5 ఇయర్స్లోనే సిటిజన్షిప్ అనేది ఇస్తున్నాము అని చెప్తారనమాట. అయితే వీళ్ళని మాత్రమే ఎందుకు తీసుకున్నారో ఒక్కసారి చూడండి అమ్మా. చెప్పబడిన కమ్యూనిటీస్ అన్నిటినీ కూడా పర్సిక్యూటెడ్ కమ్యూనిటీస్ అని అంటారు. పర్సిక్యూటెడ్ కమ్యూనిటీస్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ తీసుకుంటే అక్కడ ముస్లిం మెజారిటీ పీపుల్ కాబట్టి ముస్లిమ్స్కి మనం ఏ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. హిందూస్ని ఎక్కువ ఇబ్బంది పెడతారు కానీ హిందూస్కే మనము ఇట్లా జనరల్గా మనము ఈ ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. హిందూస్ కానీ, సిక్ కానీ ఈ కమ్యూనిటీస్కి మాత్రమే ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, సో అయితే పర్సిక్యూటెడ్ అంటే ఏంటి, ఊచకోత అంటాం కదమ్మా. ముస్లిం కంట్రీస్లోని జనరల్గా మైనారిటీస్ మీద ఏం చేస్తారు, మెజారిటీ పీపుల్ ఉన్నారంటే మైనారిటీస్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. సో ఈ కమ్యూనిటీస్ అన్నిటికీ కూడా ఇబ్బంది అవుతుందని ఇండియా సిటిజన్షిప్లో కాస్త వెసులుబాటు అనేది ఇచ్చింది అనమాట. ఈ విధంగా 2019 ఏమని ఇచ్చారు రూల్స్, ఎవరైతే డిసెంబర్ 31, 2014 ముందు వస్తారో వాళ్ళందరికీ కూడా 5 ఇయర్స్ దాటిపోతే ఏమిస్తారంటే మీకు సింపుల్గా సిటిజన్షిప్ కార్డ్స్ అనేవి ఇస్తారు అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ 6 కమ్యూనిటీస్ ఆ 3 కంట్రీస్ నుంచి వస్తే వాళ్ళకి ఫైన్ ఇస్తారు అని క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇన్ జనరల్గా ప్రాసెస్ చూస్తే ఇప్పుడు ఆర్టికల్ ఏం చెప్తుంది, మీరు చెప్పింది సరిపోయింది, చాలామంది 2014 ముందే వచ్చారు. ఎంతమంది వచ్చారట, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ రావడం అనేది జరిగింది. 10,000, 7,000 అట్లా రావడం జరిగింది. బట్ ఎంతవరకు కూడా వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వలేదు అని చెప్తున్నారు అనమాట. మనం ఇన్ జనరల్గా చూస్తే గవర్నమెంట్ ఎంతమందికి ఇచ్చిందమ్మా పర్మిషన్, హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్కి పర్మిషన్ అనేది ఇచ్చిందనమాట. ఏంటని, వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్స్లో పలానా డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నారో వాళ్ళు ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి రిజిస్ట్రేషన్ కానీ న్యాచురలైజేషన్ ప్రాసెస్ ప్రకారం వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వచ్చు అని ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి చెప్పడం అనేది జరిగిందనమాట. కమ్యూనిటీస్ లిస్ట్ అండ్ ఆ కంట్రీస్ లిస్ట్ ఇచ్చి అక్కడి నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు డాక్యుమెంట్స్ అంతా కూడా చెక్ చేసి మీరు వాళ్ళకి హ్యాపీగా ఇవ్వచ్చు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. బట్ అయినా ఇంతవరకు కూడా ఈ విధంగా జరగలేదు. ఎవరికైతే ఇట్లా జరగలేదు వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ అనేది కేసు వేయడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ సీమంత్ లోక్ సంగఠన్ అనే గ్రూప్, SLC.
ఈ గ్రూప్ వాళ్ళు కేసు వేయడం జరిగింది అనమాట. కొంతమంది ఇక్కడి నుంచి వచ్చారు, అయితే వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ కూడా రావడం లేదు. వాళ్ళు మీ మాటలు నమ్మి అక్కడి నుంచి ఎక్కువ డబ్బులు పెట్టుకొని వచ్చారు. మీరేం చెప్పారు? మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎటువంటి ఫారినర్స్ ఎంట్రన్స్ యాక్ట్ అనేది పనిచేయదన్నారు. పాస్పోర్ట్ యాక్ట్ కూడా వర్క్ అవసరం లేదు అని చెప్పి క్లియర్గా చెప్పడం ఉంది. మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఎలాగ వచ్చారు. బట్ ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే వీళ్ళ పాస్పోర్ట్స్ ఎక్స్పైరీ అయిపోయి వీళ్ళ పాస్పోర్ట్స్ ఒకవేళ రెన్యూ చేసుకుంటే సిటిజన్షిప్ ఇస్తాము అని రూల్ పెట్టడం జరిగింది. అయితే పూర్ పీపుల్ ఏం చేయగలరు? ఒక కంట్రీ నుంచి వేరే కంట్రీకి వస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఏమీ లేదనే కదా అర్థం. బట్ అయినప్పటికీ కూడా వాళ్ళు 10,000 రూపీస్ చప్పున ప్రతి వ్యక్తి కూడా పాస్పోర్ట్ రెన్యూ చేయడానికి 10,000 రూపీస్ చప్పున కట్టాలంటే అంత అమౌంట్ వీళ్ళు ఎక్కడి నుంచి గ్యాదర్ చేయకుండా రాగలరు. సో అందుకనే ఇన్ జనరల్గా మనం ఏం చూస్తామంటే ఈ సిటిజన్షిప్ యాక్ట్లో కేవలం కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే ఉన్నాయి. అదంతా కూడా క్రిటిసైజ్ చేస్తూ మనం రాస్తాము. అండ్ ఈ లోక్ సంగతన్ గ్రూప్ ఏదైతే ఇచ్చిందో ఆ డేటా అనేది క్లియర్గా మనం జనరల్గా చూసామన్నమాట. అయితే ఇక్కడ ఏం చెప్తాము, చాలామంది అట్లీస్ట్ ఒక 10,000 పీపుల్ అయినా వచ్చారు. జనరల్గా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ కూడా ఇక్కడ వర్క్ అవ్వలేదు. అంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019లో ఏమైతే తీసుకొచ్చారో అందులో ఇచ్చిన ప్రొవిజన్స్ ఏమాత్రం కూడా వర్క్ అవ్వలేదు అని జనరల్గా చూస్తామన్నమాట. వీళ్ళు ఎట్లా రావడం జరిగింది? లాంగ్ టర్మ్ వీసాస్, ఎల్టీవీస్ అంటారు, లాంగ్ టర్మ్ వీసాస్ అప్లై చేసుకొని వచ్చారు. అండ్ పిలిగ్రిమ్ వీసాస్ అప్లై చేసుకొని వీళ్ళు రావడం జరిగింది అని జనరల్గా మనం చూస్తాము. ఓకే, ఎస్, ఇది ఆర్టికల్. ఇంతకన్నా మనం చూడాల్సింది ఏం లేదనమాట. ఓకే, సో ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 గురించి జనరల్గా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఇవి ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు కేసు ఇదంతా ఆర్టికల్ కూడా అంతే. ఇట్లా వచ్చారు, వాళ్ళకి ఏం జరగలేదు, వాళ్ళు మళ్ళీ పాకిస్తాన్ ఆ కంట్రీస్కి వెళ్ళడం జరిగింది. అందులో 800 మెంబర్స్ అనేవాళ్ళు బ్యాక్కి వెళ్తే పాకిస్తాన్ అఫీషియల్ వాళ్ళు ఏం చేశారు, ఇండియాలో మాకు చాలా టార్చర్ చేయించారు అని చెప్పేసి వాళ్ళకి ఫోర్స్ఫుల్గా వీడియోస్ అనేవి తయారు చేయించి ఇంటర్నేషనల్ కమ్యూనిటీస్లో పెట్టడం అనేది జరిగింది. ఈ విధంగా చేస్తే ఇండియాకి బ్యాడ్ నేమ్ వస్తుంది కదా అని చెప్పేసి ఈ గ్రూప్ వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. సీమంత్ లోక్ సంగతన్. ఓకేనా, ఎస్, ఇది ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇండియాస్ జుడిషియరీ అండ్ ది స్లాక్నింగ్ కాగ్ ఆఫ్ ట్రస్ట్ అనమాట. అయితే ట్రస్ట్ పోతే జుడిషియరీలో ఏమవుతుంది, ఇదంతా కూడా జనరల్గా మనం చూస్తాము. ఒక్కసారి ఇన్ జనరల్గా ఇక్కడ సబ్స్టాంటివ్ అండ్ ప్రొసీజరల్ జస్టిస్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. వాటి గురించి చూసి మనం ఆర్టికల్లోకి వెళ్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి చూడండమ్మా. Something that is called substantive justice. Okay, first of all, what is justice? జస్టిస్ అంటే ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో దానికి న్యాయం జరగడానికి కోర్టుకు వెళ్తే దాన్ని జస్టిస్ అంటాము. అయితే జస్టిస్ ఎవరికి జరగాలి? ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి జస్టిస్ జరగాలి, రైట్? అది ఏ విధంగా అంటే సబ్స్టాంటివ్ జస్టిస్ అంటే ఏంటి అంటే ఇది లా ఏదైతే యూజ్ చేస్తామో, లా టు బి యూజ్డ్, ఇది ఏదైతే ఉందో లా అనేది యూజ్ చేస్తామో జస్టిస్ చెప్పడానికి, అది జస్ట్ అండ్ ఫెయిర్గా ఉండాలి. జస్ట్ అండ్ ఫెయిర్ అంటే సరిపోయేటట్టు, ఎవరికి ఇబ్బంది లేకుండా మంచిది, సొసైటీ అంతా యాక్సెప్ట్ చేసేటట్టు ఉండాలి అని చెప్తాం అన్నమాట. సో ఈ విధంగా ఉండాలి అని చెప్తాం. ఈ విధంగా అయితే సబ్స్టాంటివ్ జస్టిస్లో ఈ వర్డ్ని సబ్స్టాన్స్ అని అంటాము. అంటే ఏంటి? ఎసెన్స్ అని మీనింగ్ అనమాట. ఎసెన్స్ అని మీనింగ్ తీసుకుంటాం. అంటే ఏదైనా లా తయారు చేసి ఆ లా నుంచి ఎవరికైనా జస్టిస్ చేయాలి అనుకుంటే ఆ లా అనేది కరెక్ట్గా ఉండాలి. జస్ట్ అండ్ ఫెయిర్, గుడ్ అండ్ కరెక్ట్గా రీజనబుల్గా ఉంటే దాన్ని జస్ట్ అండ్ ఫెయిర్ అంటాం. అటువంటి జస్టిస్ని సబ్స్టాంటివ్ జస్టిస్ అని అంటాము. అయితే మరొకటి ఏంటి సార్? మరొకటి ప్రొసీజరల్ జస్టిస్. ఓకే, మీకు వర్డ్తోనే అర్థమైంది. ప్రొసీజరల్ జస్టిస్ అంటే జస్టిస్ రీచ్ అవ్వడానికి ఎటువంటి ప్రొసీజర్ అయితే ఫాలో అవుతామో ఆ ప్రొసీజర్ అంతా కూడా కరెక్ట్గా ఉంటే దాన్ని ప్రొసీజరల్ జస్టిస్ అని అంటామన్నమాట. ఓకే, ఇక్కడ ఏం చెప్తామంటే ఫెయిర్ ప్రొసీజర్, మంచి ప్రొసీజర్ అనేది తీసుకున్నాము అంటే అవుట్కమ్ ఎట్లా ఉంటుంది? ఈక్విటబుల్ అవుట్కమ్ అనేది ఉంటుంది. ఈక్విటబుల్ అవుట్కమ్ ఉంటుంది. అంటే కొంతమందికి హెల్ప్ చేసి కొంతమందికి అన్యాయం చేసి అట్లా ఉండదు, అందరికీ కూడా ఒకే దృష్టిలో చూసేటట్టు ఉంటుందన్నమాట. సో ఈ విధంగా సబ్స్టాంటివ్ జస్టిస్ అండ్ ప్రొసీజరల్ జస్టిస్ అనేది డిఫరెన్స్ చూస్తాం. ఫస్ట్ జస్టిస్ చూసాం, సబ్స్టాంటివ్ అండ్ ప్రొసీజరల్ జస్టిస్ అనేది చూసామన్నమాట. అయితే ఇక్కడ ఆర్టికల్లో ఏం చెప్పడం జరిగింది అంటే ఒక్కసారి చూడమ్మా.
ఆర్టికల్లో దే క్లియర్లీ యూజ్డ్ ది గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్. ఏం చెప్తున్నారంటే ఇట్ ఈజ్ ఇన్ జస్టిస్ దట్ ది ordering of society is సెంటర్డ్. అంటే ఏంటి అంటే సొసైటీలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి అంటే, మొత్తం ఎగ్జిస్టెన్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అంటే జస్టిస్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో వాళ్ళకి సరైన జస్టిస్ డెలివర్ అవ్వనంత వరకు కూడా సొసైటీలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేము. ఎప్పటికప్పుడు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చూస్తామన్నమాట. అయినప్పటికీ కూడా చాలా కంట్రీలో మనం ఏం అబ్జర్వ్ చేస్తాము, కరప్ట్ జుడిషియరీస్ అని చూస్తామన్నమాట. ఓకే, సో జుడిషియల్ కరప్షన్ అనేది 2 ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒకటి ఏంటి అంటే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ జుడిషియరీ డైలీ యాక్టివిటీస్లో కానీ, జుడిషియరీ ఇన్ జనరల్ యాక్టివిటీస్లో కానీ, వీటన్నిటిలో కూడా ఒకవేళ పొలిటికల్ పీపుల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అంటే అక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంటే కరప్షన్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇన్ జనరల్గా ఏం చెప్తామంటే మనకి మరొకటి కూడా ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ చూడండి, ఒకటి కరప్ట్ జుడిషియరీస్ అనేవి ఎట్లా జరుగుతున్నాయి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత డైరెక్ట్గా జుడిషియరీస్కి మనం ఏమిస్తున్నాము, బ్రైబరీ. ఓకే, బ్రైబరీ అనేది చాలా ఎక్కువ ఉంది అని చెప్తున్నాను అనమాట. ఈ బ్రైబ్ దేనికి ఇస్తాం, బ్రైబరీ అంటే ఏంటి, లంచం ఇవ్వడం అనమాట. అసలు ఈ లంచం దేనికి ఇస్తామమ్మా, ఈ లంచం దేనికి ఇస్తారంటే కోర్ట్స్లోని కేస్ అనేది ఫాస్ట్గా మూవ్ అవ్వడానికి, అండ్ మరొకటి ఏంటంటే కేస్ అనేది ఎప్పుడూ కూడా ఇన్ జనరల్గా ఎట్లా ఉండాలి అంటే ఫాస్ట్గా మూవ్ అవ్వాలి అండ్ యాక్యురేట్ టైం కల్లా కూడా వస్తూ ఉండాలన్నమాట. బట్ ఇక్కడ మనం ఏం చేస్తాము, కోరండి జ్యుడిషియల్ డిలే అనేది చేస్తారు. ఎందుకంటే జ్యుడిషియల్ ప్రాసెస్ ఆ విధంగా ఉంది కాబట్టి జ్యుడిషియల్ డిలే అనేది చేస్తారు. ఓకే, సో కేస్ స్పీడ్గా వెళ్ళడానికి అండ్ వెర్డిక్ట్ కేస్ జడ్జిమెంట్ కూడా బయటికి రావడానికి మనకి ఈ విధంగా బ్రైబ్ అనేది ఇస్తారు అని చూస్తామన్నమాట. సో కోర్ట్ ఎప్పుడూ కూడా ఫ్రీ సర్వీసెస్ చేయాలి, ఈ విధంగా కాదు. అండ్ కొన్నిసార్లు మనం లాయర్స్కి కూడా డబ్బులు ఇస్తామన్నమాట. వాళ్ళు కేస్ని డిలే చేస్తారు, లేదంటే స్పీడప్ అయినా చేస్తారు. వాళ్ళకి ఏ విధంగా వస్తుంది అంటే ఆ విధంగా వాళ్ళు జనరల్గా చూస్తారనమాట. సో ఇంత క్లియర్ కట్గా డిఫరెన్స్ తెలియాలంటే మనకి ప్రొసీజరల్ అండ్ ప్రొసీజరల్ జస్టిస్ అండ్ సబ్స్టాంటివ్ జస్టిస్ అనే కాన్సెప్ట్ చూస్తాము అని క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. అండ్ ప్రొసీజరల్ జస్టిస్లో ఎటువంటి వైలేషన్స్ జరిగాయో చెప్తున్నారు చూడమ్మా. మనకి జనరల్గా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2019 అనేది ఉంది. ఇప్పుడు చూసాం కదమ్మా, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అందులో మనం ఏ కమ్యూనిటీస్ అని చెప్పేసాం, హిందూస్, క్రిస్టియన్స్, బుద్ధిస్ట్, జైన్స్, సిఖ్స్, పార్సీస్ అని చెప్పాం. ఓకే సార్, ఇన్ని నేమ్స్ గుర్తుంచుకోవాలంటే ఎస్, ఇన్ జనరల్గా ఏం చెప్తాం, ఎక్సెప్ట్ ముస్లిమ్స్ అని కూడా చెప్తాము. ఎక్సెప్ట్ ముస్లిమ్స్ చూసారు కదమ్మా, దీంట్లో ముస్లిమ్స్ ఉంచలేదు. గవర్నమెంట్ వాదన ఏంటి అంటే ముస్లిమ్స్ అనేవాళ్ళు ముస్లిం కంట్రీలో మెజారిటీగా ఉంటారు అండ్ పక్కనున్న హిందూ కంట్రీకి వాళ్ళు ఎందుకు వస్తారు అని అడగడంతో చెప్పడంతో దీన్ని ఇట్లా ఉంచామన్నమాట. బట్ యాక్ట్ ఎప్పుడు కూడా వీళ్ళనే ఇవ్వమని చెప్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మనం ఏమి వైలేట్ చేస్తున్నట్టు, ప్రొసీజరల్ జస్టిస్ కూడా వైలేట్ చేస్తున్నట్టు. ఎందుకంటే ప్రొసీజర్ అనేది ఫెయిర్గా లేదు, జస్ట్గా లేదు. ముస్లిమ్స్ని తీసివేయడం జరిగింది, ఎటువంటి ప్రాపర్ రీజన్ కూడా ఇవ్వకన్నా తీసేసింది అని నేను జనరల్గా చూస్తామన్నమాట. సో ఈ విధంగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఉన్నది. అండ్ దే హ్యావ్ టేకెన్ అదర్ థింగ్, ద ఎగ్జాంపుల్ ఆఫ్ లాల్ బిహారీ కేస్. ఈ కేసులో ఏం చెప్పడం జరిగిందంటే ఈ వ్యక్తి ఆల్రెడీ చనిపోవడం జరిగింది. అయితే ఈ వ్యక్తి బతికే ఉన్నాడు అని ప్రూవ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. చాలా కష్టపడి ఎగ్జిక్యూటివ్ వాళ్ళు బతికే ఉన్నాడు అని చెప్పడం జరిగింది. అండ్ లాస్ట్లో కోర్ట్ అనేది ఏం డిక్లేర్ చేసింది, 1994 కల్లా ఎస్ హీ ఈజ్ అలైవ్ అని చెప్పింది. అంటే ఇక్కడ సబ్స్టాంటివ్ జస్టిస్ అండ్ ప్రొసీజరల్ జస్టిస్ అనేవి వైలేట్ అవుతున్నాయి అని చెప్తామన్నమాట. ఓకే, ఇట్లా ఈ విధంగా చేస్తే మనకి జ్యుడిషియరీ మీద ఎస్ యు ఆర్ రైట్, ట్రస్ట్ అనేది పోతుంది, నమ్మకం అనేది పోతుంది అని చూస్తామన్నమాట. సో ఇక్కడ ప్రొసీజరల్ డిలేసే కాదు, జ్యుడిషియరీలో కరప్షన్ అనేది ఉంది. ఎస్, ప్రొసీజరల్ డిలేస్ ఈజ్ మెయిన్ అండ్ మనం కరప్షన్ అనేది చూస్తాము. అండ్ నెక్స్ట్
అండర్ ట్రయల్స్ కూడా చూస్తాము, అండర్ ట్రయల్స్. ఓకే, ఇంకా వాళ్ళ కోర్టు శిక్ష అనేది స్టార్ట్ అవ్వలేదు, కేవలం ట్రయల్లో మాత్రమే ఉన్నారు అని చెప్తాం అనమాట. అండ్ ఇన్ జనరల్గా ఫెయిల్యూర్స్ ఏమైనా అయినప్పటికీ కూడా అవి 3 to 5 years పడుతుంది చూసేసరికి అని కూడా చెప్తున్నాను అనమాట. ఓకే, అయితే డిఫరెంట్ టైమ్స్లో ఎట్లా జ్యుడిషియరీ ఉందో కూడా డేటా ఇవ్వడం జరిగింది, నేను చెప్తాను, చూడండి అమ్మా. 2011లో మనకి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఎన్జిఓ ఉంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఈ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఏంటి అంటే డేటా అనేది తీసి కలెక్ట్ చేసేది అనమాట. వేరియస్ గవర్నమెంట్స్లో డేటా అనేది తీసి కలెక్ట్ చేసేది. ఇక్కడ వాళ్ళు 2011లో రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే 45% పీపుల్ ఎవరైతే ఓటు వేస్తున్నారో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారనమాట ఏంటంట, జ్యుడిషియరీ అనేది కరప్షన్ చేస్తుంది అనేసి. ఓకే, జ్యుడిషియరీ అనేది కరప్షన్ చేస్తుంది, సో ఈ విధంగా మా అమౌంట్స్ అనేవి ఇస్తున్నామని చెప్తున్నాను అనమాట. అయితే ఇన్ జనరల్గా వీళ్ళని అడగడం జరిగింది, నువ్వెందుకు జ్యుడిషియరీకి ఇవ్వడం కానీ అని. ఇవ్వడం అంటే థింగ్స్ అనేవి స్పీడప్ అవుతాయి, ఒకవేళ లేవు అంటే థింగ్స్ అనేది ఒక్కించి కూడా ముందుకు వెళ్ళదు అని చూస్తామన్నమాట. అండ్ ఫిక్స్డ్ డైవర్స్ ఉండడం జరిగింది, బెయిల్ కానీ అదర్ ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. అండ్ దెర్ ఈజ్ అదర్ ఆర్గనైజేషన్ దట్ ఈస్ కాల్డ్ ఏషియన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ 2013 వాళ్ళు ఏం చెప్పడం జరిగిందంటే ₹1000 అనేది మీరు బ్రైబ్స్ మీద పెడుతున్నారు. ₹1000 అనేది బ్రైబ్స్ మీద పెడుతున్నారు. అది ఎంత కాస్ట్ అంటే ఫర్ ఎవ్రీ రూపీ 2. ఓకే, ఫర్ ఎవ్రీ రూపీ 2కి జ్యుడిషియరీలో న్యాయం జరగాలి అంటే ₹1000 దాకా పెట్టడం జరుగుతుంది అని చెప్తున్నాం అనమాట. ఓకే, అండ్ ఇన్ జనరల్గా ఇవన్నీ కూడా తగ్గాలి అంటే ఏం చేయాలి, మనం జ్యుడిషియల్ కెపాసిటీస్ కూడా పెంచాలి. కేసెస్ పెండెన్సీ అనేది ఎక్కువైంది. నేను చెప్పాను కదమ్మా, మనకి నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది ఉంటుంది. ఓకే, అయితే మీకు వర్క్ ఏంటి అంటే నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుందో కూడా ఏంటో కింద కామెంట్ బాక్స్లో ఒక్కసారి ఆపి చెప్పండి అమ్మా. ఓకే, ఈ నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ వాళ్ళు ఏం చేయడం జరిగింది అంటే దెర్ ఈజ్ సమ్ 9.6% ఆఫ్ కేసెస్ అనేవి మోర్ దాన్ 10 years అనేవి ఉన్నాయి. ఓకే, టోటల్ 100% అని తీసుకుంటే పైన 9.6% అనేది గ్రేటర్ దాన్ 10 years ఉండడం అనేది జరిగింది. అండ్ గ్రేటర్ దాన్ 16.5 కేసెస్ అనేది మనకి ఇన్ జనరల్గా 10 కన్నా ఎక్కువ ఉన్నా కనీసం కూడా పిలవలేదు అని చెప్పి జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ శాంక్షన్ స్ట్రెంత్ ఇన్ ది సుప్రీంకోర్టు ఎంతమ్మా, ఇప్పుడు మాత్రమే ఆ శాంక్షన్ స్ట్రెంత్ అనేది వెళ్ళడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ హైకోర్ట్స్లో ఇప్పటికీ కూడా ఎంత ఉన్నదంటే 458 కేసెస్ అనేవి మనకి జనరల్గా హైకోర్ట్స్లో కూడా ఉన్నాయి అని చెప్తాం అనమాట. ఓకే, సో శాంక్షన్ స్ట్రెంత్కి ఇప్పుడున్న స్ట్రెంత్కి అసలు లింకప్ లేదు. సో గవర్నమెంట్ చాలాసార్లు ట్రై చేసిందనమాట ఏంటని శాంక్షన్ స్ట్రెంత్ దాకా తీసుకొని వెళ్ళాలి అని. అండ్ రీసెంట్గా మీరు నిన్న మొన్న న్యూస్ పేపర్ చూస్తే క్లియర్గా ఉంది 34 పీపుల్ అనేవాళ్ళు టోటల్గా సుప్రీంకోర్టులో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. అండ్ దిస్ ఈజ్ అ హిస్టారికల్ మూమెంట్ అని కూడా మనం ఇన్ జనరల్గా చూడొచ్చు. అది మీకు కరెంట్ అఫైర్స్లో యూజ్ అవుతుందమ్మా. ఓకే, సో అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టేట్ ఎప్పుడూ కూడా ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ మెజర్స్ పెట్టి ఎటువంటి ఇబ్బంది కూడా చేయకూడదు. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ స్టేట్ అంటే స్టేట్ మాత్రమే కాదు, ఇండివిజువల్స్ కూడా స్టేట్కి ఇబ్బంది అయ్యేటట్టు ఎటువంటివి కూడా తీసుకోకూడదు. ఎప్పుడూ కూడా ఏ యాక్ట్ అయినా ఫెయిర్ అండ్ జస్ట్ ఉండాలి. అండ్ జ్యుడిషియరీ కూడా ఫెయిర్ అండ్ జస్ట్ ఉండి ఇమీడియట్ బేసిస్ మీద డెసిషన్స్ అనేవి తీసుకొని ప్రొసీజరల్ డిలేస్ అనేవి తగ్గించుకుంటే ప్రజలకి కరెక్ట్ టైంలో జ్యుడిషియరీ అనేది వెళ్తుంది అని చూస్తాం అనమాట. జస్టిస్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది అని చూస్తాం. సో ఇన్ జనరల్గా ఏంటి, చాలామంది అండర్ ట్రయల్లో ఉన్నారు, చాలామంది కేసెస్ సాల్వ్ అవ్వలేదు, కొంతమంది డబ్బున్న వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇవన్నీ చూస్తే మనకి ట్రస్ట్ ఆన్ జ్యుడిషియరీ అనేది పోతుంది అని ఇన్ జనరల్గా చూస్తాం. ఓకేనమ్మా, సో ఇది ఆర్టికల్ క్లియర్గా, అందుకని ఇట్ వుడ్ యాక్ట్ యాజ్ కాగ్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పడం జరిగింది. కాగ్ ఆఫ్ ట్రస్ట్ అనమాట, అంటే ట్రస్ట్ మధ్యలో అడ్డంగా పుల్ల లాంటిది అని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఆర్టికల్ అనేది మనం నీట్గా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. అదంతా కూడా క్లియర్గా చెప్పడం జరిగిందమ్మా, ప్రిలిమ్స్ ఓరియంటెడ్లోని మెయిన్స్ ఓరియంటెడ్లో. సో ఒక్కసారి మీరు కింద కామెంట్ బాక్స్లో నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ అనేది టైప్ చేసి పెట్టండి. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నో ఎనీథింగ్ కామెంట్ బాక్స్లో లింక్ అనేది పెట్టడం జరుగుతుంది, మీరు జనరల్గా దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుందమ్మా. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి.
సో మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ది మల్టిపుల్ క్రైసిస్ ఇన్ ఇండియన్ యూనివర్సిటీస్. ఓకే, ఇండియన్ యూనివర్సిటీస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేజర్గా ఫండింగ్ ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీను. సో ఆర్టికల్ అంతా కూడా క్లియర్గా డేటాతో సహా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనం పూర్తిగా చెప్తాము, జనరల్గా చూడండి అమ్మా, ఓకేనా. ఇండియన్ యూనివర్సిటీస్ మీద గవర్నమెంట్ స్పెండ్ చేసేది 1.3% టు 1.5% ఆఫ్ జీడిపి అని చూస్తామన్నమాట. ఇక్కడికి 2012 నుంచి అది మాత్రమే ఉంది. అంటే 2012 నుంచి యూనివర్సిటీస్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి, అయినప్పటికీ ఫిగర్ అనేది అక్కడే ఉంది. లెట్స్ టేక్ ఈ 1.5% అనేది 1000 రూపీస్ అనుకోండమ్మా. 1000 రూపీస్ అయితే 2012లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, 50 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, సరిపోయి. ఇప్పుడు ఆ నెంబరే ఇప్పుడు ఎంతవరకు వెళ్ళింది, ఈ 110 దాకా వెళ్ళడం జరిగింది. బట్ అదే 1000 crores ఫిగర్ మాత్రమే ఉంచితే ఇప్పుడు సరిపోతుందా, సరిపోదు కదా. అండ్ ఒకవేళ ఆ 1000 అనేది ఎంత అవ్వాలి, జనరల్గా 2000 to 2100 అవ్వాలి. బట్ ఒకవేళ ఆ అమౌంట్ పెరుగుతూ 1800 దాకే వెళ్ళింది అనుకోండి, చూడడానికి పెంచినట్టు ఉంటుంది, బట్ కావాల్సినంత పెరగలేదు అన్నట్టుగా జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, సో అయితే జనరల్గా ఏం చెప్పారు అంటే, ఇన్స్టిట్యూషన్స్ కెపాసిటీస్ కూడా, స్టూడెంట్స్ని ఇంటేక్ చేసే కెపాసిటీ కూడా 25% దాకా పెంచమన్నారు, కానీ వీళ్ళు ఫండింగ్ మాత్రం పెంచట్లేదు అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, సో ఫినాన్షియల్ ఎయిడ్ అనేది ఎవ్రీ ఇయర్ జనరల్గా చూడండి, సెంట్రల్ లెవెల్లో స్టూడెంట్ ఫినాన్షియల్ ఎయిడ్ అనేది 2078 crore మాత్రమే ఇయర్, అంటే 2022లో రావడం జరిగింది. అదే ముందు ఇయర్ చూసుకుంటే 2482 crore అనేది 2021లో చూడడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్స్కే 100 crores అనేది వీళ్ళు కట్ చేయడం జరిగింది. అండ్ ఎలొకేషన్ దేనికమ్మా, రీసెర్చ్ పర్పస్ ఎలొకేషన్ కూడా వీళ్ళు ఎవ్రీ ఇయర్ 8% చొప్పున తగ్గిస్తున్నారు. రీచింగ్ ఇప్పుడు టోటల్ ఎంత వచ్చింది, 218 crore మాత్రమే. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి కేవలం 218 crore మాత్రమే ఇస్తే అది ఎక్కడ సరిపోతుంది అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. ఒకప్పటి గ్రేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ జనరల్గా ఫినాన్షియల్ క్రంచ్ వచ్చి ఇబ్బంది పడుతున్నాయి, రీసెర్చ్ ఆపర్చునిటీస్ అనేవి లేవు, ఫ్యాకల్టీ పార్టిసిపేషన్ అనేది లేవు, పీపుల్ పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నడుచుకొని అక్కడే ఉండిపోతున్నారు అని చూస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి, వాటి గురించి రిలీవ్ అవ్వడానికి గవర్నమెంట్ హెఫా అనే బాడీని తీసుకొచ్చింది. ఒక్కసారి చూడండి, బాడీ పేరేంటమ్మా, హెఫా, హైయర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజెన్సీ. హైయర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజెన్సీ హెఫా అని చూస్తాము. అయితే ఇక్కడ జనరల్గా ఏం చెప్తారంటే, ఈ హెఫా అనేది ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్కి కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్కి ఈ హెఫా అనే బాడీ క్రియేట్ చేయడం జరిగింది, అది చూసుకుంటుంది అని జనరల్గా చెప్తామన్నమాట. అయితే దీని బడ్జెట్ స్టార్టింగ్ 2000 crores అనేది 2020లో ఇవ్వడం జరిగింది. బట్ అప్పుడు అదే 2021-22 కల్లా 1 crore తగ్గిపోయింది. అంటే ఎంత తగ్గిందో చూడమ్మా, 2000 crore నుంచి కేవలం 1 crore రూపీస్కి మాత్రమే వచ్చింది అని చెప్తున్నాం అనమాట. అండ్ ఎవ్రీడే ఎక్స్పెన్సెస్ ఫర్ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వాళ్ళు ఎవ్రీడే ఎక్స్పెన్సెస్ ఎంత ఇవ్వడం జరిగింది, కేవలం 4900 crores మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు 2022లో. సరే ఈ నెంబర్ పెరిగిందా, ఎస్, 2021లో 4693 crore, అంటే 4700 crores, అంటే కేవలం 200 crores మాత్రమే పెరగంది. ఇన్స్టిట్యూట్స్ అనేవి 25% ఇంటేక్ కొత్త స్టూడెంట్స్ని తీసుకోమంటే వీళ్ళు మాత్రం 200, అంటే కేవలం 5% మాత్రమే పెంచడం జరిగింది అని చూస్తామన్నమాట. అయితే సో దీని విధంగా ఏమవుతుందంటే, ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ శాలరీస్ అనేవి డిలే అవుతున్నాయి. అండ్ మద్రాస్ యూనివర్సిటీ కూడా ఎంత తక్కువ చూసిందమ్మా, 100 crores అనేది డెఫిసిట్ చూసింది. ఆ 100 crores డెఫిసిట్ పోర్చడానికి స్టేట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ 88 crores అనేది ఇవ్వడం కూడా జరిగింది అని చూస్తామన్నమాట మద్రాసులో. అండ్ ఒక్కసారి ఇంకా చూడండి అమ్మా, ఢిల్లీలో కూడా
మనకి ఢిల్లీ యూనివర్సిటీస్లో కూడా మనం జనరల్గా ఏం చూస్తామంటే అట్లీస్ట్ ఒక 12 కాలేజెస్ దాకా అక్కడ ఉన్న ఒక 12 కాలేజెస్ దాకా ఫినాన్షియల్ షార్ట్ ఫాల్ అనేది వచ్చింది అనమాట. ఎంత అంట అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్స్ అనేది వాళ్ళు తగ్గించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఉపాధ్యాయ దీన్ దయాల్ ఉపాధ్యాయ కాలేజ్ అనేది ఉంది. ఈ కాలేజ్కి ముందు వరకు కూడా 42 crore అనేది ఇచ్చేవారు. ఇప్పుడు సడన్గా 28 crore తగ్గడం అనేది జరిగింది. అయితే ఈ విధంగా లేట్ చేస్తే ఖచ్చితంగా ఫ్యాకల్టీ మెంబర్స్కి శాలరీస్ అనేవి డిలే అవుతాయి. శాలరీస్ అనేవి మంత్స్ టుగెదర్ ఇంకా వెయిట్ చేయాల్సి వస్తుంది అని కూడా చూస్తామన్నమాట. సో ఖచ్చితంగా ఈ ఫండింగ్ అనేది మనం పెంచాలి. డెడికేటెడ్ ఫండింగ్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. డెడికేటెడ్ ఫండింగ్ కేవలం పార్లమెంట్ డబ్బులు ఇస్తేనే బడ్జెట్లో పెడితేనే కాకుండా ఖచ్చితంగా వీళ్ళకి డెడికేటెడ్ ఫండింగ్ సోర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే యూనివర్సిటీస్ అనేవి మరింత బెనిఫిట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ యూనివర్సిటీలో చాలా వరకు ఇన్వెన్షన్స్ వస్తాయి. ఆ ఇన్వెన్షన్స్ అన్నీ కూడా ఏం చేయాలి, స్టార్టప్ కల్చర్తో లింక్ చేయాలి. అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఆంటర్ప్రెన్యూర్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని జనరల్గా చూస్తామన్నమాట. అండ్ ఇన్ జనరల్గా ఏంటి, ఏవైనా ఉన్నా కూడా ఒకవేళ ఏమీ వద్దనుకున్నా కూడా రాయల్టీస్ అవి ఎక్స్పెక్ట్ చేసుకుంటే వాళ్ళకి సరిపోతుంది. రాయల్టీస్ కానీ అడ్వర్టైజింగ్ జనరల్గా చూసుకుంటే సరిపోతుంది అన్నట్టు చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఓవరాల్గా ప్రాజెక్ట్స్కి అన్నిటికీ కూడా డబ్బులు కట్ అవ్వడం అనేది జరిగింది అని చూస్తాం. అండ్ మరింత ఒకసారి చూడమ్మా, మేజర్ ప్రాజెక్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ ప్రాజెక్ట్ స్కీమ్స్ అన్నిటికీ కూడా 42 crore నుంచి 38 lakhsకి తగ్గించడం జరిగింది. ఓకేనమ్మా, క్రోర్స్ నుంచి ల్యాక్స్కి రావడం జరిగింది అనమాట. ఓకే, 42 crore నుంచి 38 lakhsకి రావడం జరిగింది. అండ్ ఇన్ జనరల్గా చూస్తే మనకి ఇండియాలో 1040 యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి. ఆ 1040 యూనివర్సిటీలో కేవలం 2.7% మాత్రమే పిహెచ్డి కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తున్నాయి. ఓకే, పిహెచ్డి డాక్టరేట్స్ అనేవి వీళ్ళు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. బట్ వీళ్ళు ఆఫర్ చేసినప్పటికీ కూడా ఎంత ఫండింగ్ ఇస్తున్నారు, పాల్ట్రీ అని అంటాము. PALTRY, పాల్ట్రీ అంటే వెరీ లో మినిమం అమౌంట్ అనేది ఇస్తున్నారు అని జనరల్గా చూస్తామన్నమాట. సో అందుకే గవర్నమెంట్ మరొకటి కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గురించి తీసుకొని రావడం జరిగింది. దట్ ఈజ్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. ఓకే, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈ బడ్జెట్లో 2022 బడ్జెట్లో క్లియర్గా పెట్టడం జరిగింది. దీనికి ఏం చెప్పారు, 5,000 crores దాకా మేము ఇస్తాము అని చెప్పడం జరిగింది. బట్ ఇంతవరకు ₹1 కూడా ఇచ్చి ఈ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. సో ఇట్లా చేసుకుని వెళ్తే మనకి స్టాండర్డ్స్ అనేవి యూనివర్సిటీస్లో తగ్గిపోతాయి అని చెప్తామన్నమాట. అండ్ ఈ అమౌంట్స్ అనేవి తగ్గించడం వలన అకాడమిక్ ప్రోగ్రామ్స్ అనేవి కంట్రోల్ అయిపోతాయి. అండ్ యూనివర్సిటీస్కి ఎందుకు అంత అమౌంట్ అవుతుంది అంటే వాళ్ళు దే స్పెండ్ మోర్ ఆన్ పర్చేసింగ్ జర్నల్స్ కొనడానికి వాళ్ళు ఎక్కువ అమౌంట్స్ అనేవి స్పెండ్ చేస్తారు. ఓకే, ఆ జర్నల్స్ అనేవి ఇక్కడ మనం జనరల్గా చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి అమౌంట్ బడ్జెట్ సరిపోకపోతే ముందు శాలరీస్ ఇస్తారు కానీ జర్నల్ సబ్స్క్రిప్షన్కి డబ్బులు ఇవ్వరు. సో ఈ విధంగా స్టాండర్డ్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్ కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. యూనివర్సిటీస్ అనేవి చూస్తే హిస్టరీ ప్రకారం మనకి ఎంత చేసాయమ్మా, దే యాక్టెడ్ యాజ్ హబ్ ఆఫ్ నేషనలిజం అని అంటాము. ఓకే, సో హిస్టారికల్ యాంగిల్ అనేది తీసుకొని రావడం జరిగింది యూనివర్సిటీలో. ఒక్కసారి చూడమ్మా, హబ్ ఆఫ్ నేషనలిజం అంటే చాలా వరకు లైక్ మదన్ మోహన్ మాలవ్య గారి పొలిటికల్ డిబేట్స్ కానీ క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఎంత హెల్ప్ చేశారు పొలిటికల్ డిబేట్స్ కానీ స్టూడెంట్స్ టీచర్స్ అందరూ కూడా క్విట్ ఇండియా మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసి దాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఓకేనా, ఈవెన్ క్వీన్స్ మేరీ కాలేజ్ చెన్నైలో కూడా ఎప్పుడూ కూడా ప్రో క్విట్ ఇండియా మూవ్మెంట్ ప్రొటెస్ట్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉండేవి. అంటే యూనివర్సిటీస్ ఎప్పుడూ కూడా జనరల్గా చాలా స్పీడ్గా ఉండేవి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ జామియా మిలియా ఇస్లామియా ఓకే, ఈ జామియా మిలియా ఇస్లామియాలో కూడా మనకి జనరల్గా చూడమ్మా అన్నా హజారే గారు ఉన్నారు. రైట్, అన్నా
హజారే. యాంటీ కరప్షన్ మూవ్మెంట్కి లోక్పాల్ లౌక్ ఆయుక్త రావడానికి కారణం మెయిన్ ఈ హన్నా హజారే గారు అనమాట. ఇతను చాలాసార్లు యాంటీ కరప్షన్ మూవ్మెంట్స్ చేయడం జరిగింది విత్ ది హెల్ప్ ఆఫ్ మిలియా ఇస్లామియా. ఈ యూనివర్సిటీ నుంచి హెల్ప్ తీసుకుని అతను చేయడం జరిగింది. అంటే యూనివర్సిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. డెమోక్రసీని సివిల్ సొసైటీని కరెక్ట్ వేలో పెట్టడానికి ఖచ్చితంగా ఇవి చాలా ఇంపార్టెంట్ అని జనరల్గా చూస్తామన్నమాట. సో ఈ విధంగా యూనివర్సిటీస్ని మీరు ఒకవేళ తగ్గిస్తే ఓవరాల్గా గ్లోబల్ లెవెల్లో కూడా మన యూనివర్సిటీ ర్యాంకింగ్ పడిపోవడమే కాదు, ఇవి ఎప్పటికీ కూడా కోలుకోలేని పొజిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో టాలెంటెడ్ పీపుల్ యూనివర్సిటీస్లో చదువుతారు కాబట్టి మనము జనరల్గా బ్రెయిన్ డ్రైన్ అని అంటాము. బ్రెయిన్ డ్రైన్ అంటే టాలెంట్ ఉన్న పీపుల్ ఇక్కడ ఆపర్చునిటీస్ లేకపోతే వేరే కంట్రీకి వెళ్తారు, అక్కడ ఏం చేస్తారు, చదువుకుంటారు, అండ్ ఆ తర్వాత ఏం చేస్తారు, అక్కడే జాబ్ చేస్తారు అని కూడా జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఇవంతా కూడా చూస్తాము యూనివర్సిటీస్ గురించి. వెంటనే ఈ మల్టిపుల్ క్రైసిస్ నుంచి మనం బయటికి రావాలి అని కూడా ఆర్టికల్ డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, బ్రెయిన్ డ్రైన్ కాకుండా ఇక్కడే యూనివర్సిటీస్లోనే మనం ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తే వాళ్ళు ఇక్కడే నేషన్కి కంట్రిబ్యూట్ చేస్తారు కదా, బయట నేషన్స్తో మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అని ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడమ్మా, ద గవర్నమెంట్ ఇన్ బిజినెస్. ఈ ఆర్టికల్లో ఏం చెప్పడం జరుగుతుందంటే క్లియర్గా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా, డిజిన్వెస్ట్మెంట్ చేయాలా, గ్లోబల్ లెవెల్లో కొన్ని కంట్రీస్ ఏ విధంగా చేస్తున్నాయి అనేది ఆర్టికల్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆథర్ ఎవరైతే ఉన్నారో త్రిలోచన్ శాస్త్రి గారు, ఇతను ఐఐఎం అహ్మదాబాద్లో ఇతను ప్రొఫెసర్ అనమాట. ఓకే, ఐఐఎం బెంగళూరులో ఇతను ప్రొఫెసర్ అనమాట. సో ఇతను ఆర్టికల్ వ్యూస్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా ఎగ్జామ్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఒక్కసారి ఆర్టికల్ అంతా నీట్గా డీటెయిల్డ్గా చూడండి అమ్మ ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ది నేషన్ ఆఫ్ సింగపూర్. సింగపూర్ అనేది మనం చూసుకుంటే, ఈ కంట్రీ చూసుకుంటే ఎంత చిన్న కంట్రీ అమ్మ ఇండియాతో పోలిస్తే. సో బట్ వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ అనే బాడీ ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, కేవలం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వేరియస్ కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. దేని మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఈక్విటీస్, కంపెనీస్ యొక్క ఈక్విటీస్, షేర్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. దాంట్లోంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయన్నమాట. అంటే ఇన్ జనరల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి ఇండియాలోనే 1.09 lakh crore రూపీస్, ఓకే, lakh crore రూపీస్ అనేవి ఉన్నాయి, అసెట్స్ అనేవి. చూసారమ్మా, గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఇండియాలోనే కేవలం 1,00,000 కోట్లు దాటి వీళ్ళకి అసెట్స్ అనేవి ఉన్నాయి. ప్రపంచం మొత్తం చూసుకుంటే వాళ్ళకి రూపీస్ 55 lakh crore ఇండియన్ రూపీస్లో కంపేర్ చేస్తే రూపీస్ 55 lakh crore అనేది ప్రపంచం మొత్తం వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయమ్మా. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఈ జిఐసి బాడీ చూస్తే వరల్డ్లోనే 8th లార్జెస్ట్ వెల్త్ ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ అనమాట. ఓకే, మేనేజ్మెంట్ కంపెనీ. అయితే ఈ ప్రాఫిట్స్ అన్నీ కూడా సింగపూర్ గవర్నమెంట్వే కదమ్మా. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు, లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు లాస్ట్ 20 yearsలో వీళ్ళ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కొంత డబ్బులు పెట్టాలి కదమ్మా. ఆ డబ్బులు అనేది పెట్టడం జరిగింది. వితిన్ 20 yearsలోనే ఆ అమౌంట్ అనేది డబుల్ అయ్యింది అనమాట. అంటే అట్లీస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్రతి చోట కూడా యావరేజ్గా 5% అనేది కన్సిస్టెంట్గా గ్రో అయ్యి లాస్ట్ 20 yearsలో మనకి ఎంత అయింది, డబల్ అయిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక 10 lakhs పెట్టారనుకోండి, 20 years తర్వాత అది 20 lakhs అనేది అయిపోయింది, అమౌంట్ అనేది డబల్ అయ్యింది అనమాట. సింపుల్గా ఈజీగా అనేది మనం చూస్తామన్నమాట. అయితే ఒక్కసారి చూడండి సార్, 55 lakh crores అంటే హ్యూజ్ కదా అంటే, ఎస్ 55 lakh crores అనేది హ్యూజ్ అమ్మా. ఎందుకంటే ఈవెన్ మనం 2023లో కూడా మన టోటల్ బడ్జెట్ చూసుకుంటే అది 39.45 lakh crores మాత్రమే. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇండియా లాంటి పెద్ద కంట్రీ బడ్జెట్ దాటి ఉన్నది అని చూస్తామన్నమాట. అండ్ ఇది మాత్రమే అంటే మరొకటి కూడా ఉంది, చూడండమ్మా. ఈవెన్ టేక్ చైనా ఆల్సో. చైనా కూడా ఇదే విధంగా చేస్తుంది అని చూస్తామన్నమాట. చైనాకి ఏంటి, మున్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ హెయిఫై అనే బాడీ ఉంది, ఆ కంపెనీ ఉంది. అదేంటి $787 million అనేది పెట్టి ఒక కంపెనీలో, ఆ కంపెనీ పేరేంటి, నియో కోర్ బిజినెస్.
నియో కోర్ బిజినెస్లో ఎంత షేరింగ్ కొన్నదంట 17% షేర్ హోల్డింగ్ అనేది కొన్నది. 17% షేర్ హోల్డింగ్ అనేది కొన్నది. అండ్ కొంత టైంలోనే దాని షేర్ వాల్యూ 5.5 టైమ్స్ అనేది పెరగడం జరిగింది. అంటే ఏంటి, 100 రూపీస్ పెట్టింది కాస్త ఎంత అయింది, 550 రూపీస్ అనేది కొంత టైంలోనే 5 టైమ్స్ అనేది పెరిగింది. 5 టైమ్స్ అయిపోయిన వెంటనే కూడా హ్యాపీగా బయటికి వచ్చేసింది అనమాట. అంటే ఇక్కడ మున్సిపల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్తో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ అనేది ఆ లోకల్ ఏరియా డెవలప్మెంట్ గురించే యూజ్ చేస్తారు. అదే ఓవరాల్గా 2017లో చూస్తే చైనీస్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయేమో వరల్డ్ మొత్తం కూడా 67.5 lakh crore రూపీస్. ఓకే, సింగపూర్ది 55 lakh crores అయితే వీళ్ళది 67.5 lakh crore రూపీస్. ఎంత హ్యూజ్ చూసారు కదమ్మా. ఈ అమౌంట్ అనేది ఇండియా జీడిపిలో 27% ఆఫ్ ఇండియా జీడిపి అని జనరల్గా చూస్తాం అనమాట. అంత ఎక్కువ గ్లోబల్ లెవెల్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు అని చూస్తాం. అయితే ఇన్ జనరల్గా మనం ఇప్పుడు ఏం చూస్తామంటే ఇది ఒక్కటే సరిపోతుందంటే నో, ఇండియన్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కదా, సరే డిస్ఇన్వెస్ట్మెంట్ ఇంకా చేస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎస్ ప్రాఫిట్స్ వస్తాయి. అదే డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనీసం కంపెనీ కాదు కదా, కంపెనీ వాల్యూ కూడా ఉండదు, పడిపోతుంది అన్నట్టుగా చూస్తామన్నమాట. అయితే డిస్ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా జరుగుతుందో ఏంటో కూడా ఒక్కసారి చూడండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అంటే, గవర్నమెంట్ డబ్బులు ఉన్నాయి అనుకోండి అమ్మా ఒక కంపెనీలో, ఆ కంపెనీలోంచి డబ్బులు గవర్నమెంట్ బ్యాక్ తీసేస్తే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అని అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ గవర్నమెంట్ది ఉంది. గవర్నమెంట్ ఏం చెప్తుంది, నేను 200 రూపీస్ బయటికి తీసేస్తాను, ఎవరికైనా కావాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అంటే ఇది ఎంత పర్సెంటేజ్ అమ్మా, 20% కింద చూస్తాము. 20% కింద చూస్తాం కదమ్మా 200 అమౌంట్. అంటే గవర్నమెంట్ 20% ఆఫ్ ఇట్స్ వాల్యూ అనేది డిస్ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, అయితే ఒక్కసారి చూడండి, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కాదు కదా, మన టోటల్ ఇండియన్ గవర్నమెంట్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయి అంటే 13 lakh crore రూపీస్. 13 lakh crore. ఓకే, అంటే 1/3 ఆఫ్ సింగపూర్ కానీ 1/3 ఆఫ్ 1/4 ఆఫ్ జనరల్గా ఏం చూస్తాము, చైనా గవర్నమెంట్కి ఉన్న దానికన్నా చాలా తక్కువ ఉంది అని చూస్తామన్నమాట. అండ్ ఈవెన్ మన పిఎస్యూస్ చూసుకుంటే వాళ్ళ షేర్ హోల్డింగ్ కూడా అవుట్ సైడ్ కంట్రీస్లో ఏమీ లేదు. ఎస్, మన నవరత్న పిఎస్యూ కంపెనీస్ ఉన్నాయి, అవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. బట్ మనం ఏం చేస్తున్నాం, అవన్నీ కూడా సేల్ చేసేస్తున్నాము అని చూస్తామన్నమాట. అండ్ ఇండియాలో మనకి బీపీసీఎల్, హెచ్పిసిఎల్ హోల్డింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ అవన్నీ కూడా మనం ఇప్పుడు సేల్ చేసేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ చైనా చూసుకుంటే, చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ చూసుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ప్రపంచం మొత్తం అసెట్స్ అన్నీ చూసుకుంటే $600 బిలియన్ అమ్మా, $600 బిలియన్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ చైనా ఏం చేస్తుంది, ఈ పిఎస్యూ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా అని వాటిని అమ్మట్లేదు. ప్రపంచం మొత్తం కూడా వాళ్ళ విస్తరణ ఉండాలి అనేది, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరగాలి అని ఈవెన్ పిఎస్యూస్ని యూజ్ చేసుకుంటుంది. వాటి యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్ యూజ్ చేసి ప్రపంచం మొత్తం కూడా ఏం చేస్తుంది, వాటిని ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రతిదీ కూడా వాటి కంట్రోల్లోకి తీసుకొస్తుంది. ఇప్పుడు ఏదైనా బాడీ అనేది చైనీస్ పిఎస్యూలో కంట్రోల్లోకి వస్తే ఆటోమేటిక్గా చైనా కంట్రోల్లోకి వచ్చినట్టే కదమ్మా. ఈ విధంగా రూల్స్ అనేవి చేస్తుంది అని చేస్తున్నాం. బట్ మనం ఏం చేస్తున్నాం, ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, ఇంపార్టెంట్ పిఎస్యూస్ లాంటివి కిల్ చేసేస్తున్నాము అని చూస్తున్నాం అనమాట. జనరల్గా ఏం చెప్తున్నారంటే, కిల్లింగ్ ది గూస్ విచ్ లేస్ గోల్డెన్ ఎగ్స్ పెట్టే బాతుల్ని మనం ఒకేసారి చంపేస్తున్నాం అని చెప్తాం అనమాట. ఎందుకంటే ఈవెన్ ఎగ్జాంపుల్ మన దగ్గర అంత తక్కువ పిఎస్యూస్ ఉన్నప్పటికీ కూడా అది లాస్ట్ ఇయర్ 50,000 crore రూపీస్ అనేవి డివిడెండ్ కింద ఇవ్వడం జరిగింది. సార్ డివిడెండ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎవ్రీ ఇయర్ కూడా కొంత ప్రాఫిట్ షేర్ హోల్డింగ్ అనేది ఇస్తారనమాట. అలా వచ్చిందే 50,000 crore అనేది చూస్తున్నాము. అంటే మనం ఒకవేళ చైనా లాగా సింగపూర్ లాగా డెసిషన్స్ తీసుకుంటే మన అసెట్స్ అనేవి రెవెన్యూస్ పెరుగుతున్నాయి. బట్ మనం ఈ విధంగా చేయడం లేదు అని చూస్తామన్నమాట. ఇన్ జనరల్గా ఏం చెప్తున్నారంటే, జనరల్గా ఏంటి, మనకి అమౌంట్స్ అనేవి సరిపోవట్లేదు. అమౌంట్స్ అనేవి సరిపోకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ట్యాక్సెస్ ఎక్కువ వేస్తుంది. రెవెన్యూ కావాలంటే ట్యాక్సెస్ వేస్తున్నారు. రెవెన్యూ కావాలంటే ట్యాక్సెస్ మాత్రమే వేయక్కర్లేదు, రెవెన్యూస్ కావాలంటే గవర్నమెంట్ బిజినెస్ చేసి కూడా ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. ఓకేనమ్మా, ఒక్కసారి చూడండి.
బిజినెస్ చేసి కూడా గవర్నమెంట్స్ అనేది ప్రాఫిట్ ఎర్న్ చేయొచ్చు అన్నమా. బట్ మనం ఏంటి ఈ ఫిలాసఫీని ఫాలో అవ్వలేకపోతున్నాం కాబట్టి ఏం చెప్తున్నాం, దెర్ ఈజ్ నో బిజినెస్ ఫర్ గవర్నమెంట్ టు బీ ఇన్ బిజినెస్ చేసి డబ్బులు సంపాదించే బాధ్యత గవర్నమెంట్ది కాదు. గవర్నమెంట్ ఎప్పుడు కూడా పూర్ పీపుల్ గురించి హెల్ప్ చేయాలి అని మాత్రమే మనం చెప్తాం. బట్ ఒక్కసారి చూడండి అమ్మా, పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలంటే మనీ అనేది కావాలంటే కేవలం సేల్ చేసి మనీ సంపాదిస్తే అది లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ కాదు. అది ఇన్వెస్ట్మెంట్స్ చేసి ప్రాఫిట్స్ వచ్చి దాని నుంచి మనం పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తే అది సస్టైనబుల్గా ఉంటుంది అని చూస్తామన్నమాట. ఓకే, అండ్ ఇన్ జనరల్గా చూస్తే టాలెంట్ ఉన్న పీపుల్ అందరూ కూడా ఇటువంటివి ఈ కంపెనీస్లో చేస్తున్నారు. వాళ్ళు కూడా బయట కంట్రీస్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు కూడా వెళ్ళిపోతే మనకి మేనేజీరియల్ టాలెంట్ కూడా పోతుంది అని చూస్తామన్నమాట. ఎస్, అయితే గవర్నమెంట్ ఏదైతే డిజిన్వెస్ట్మెంట్ టార్గెట్స్ అనేది పెట్టుకుంటుందో అట్లా మానేసి చైనా, సింగపూర్ లాంటి కంట్రీస్ చూసి ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసి అసెట్స్ అనేవి బిల్డప్ చేసుకుంటే మంచిది కదా అని చూస్తున్నాం అనమాట. ఓకే, అండ్ జనరల్గా మనం ఎగ్జాంపుల్ కూడా ఏమి ఇస్తాము అంటే గవర్నమెంట్ పిఎస్యూస్ అనేవి వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్ ప్రాక్టీసెస్ చూస్తాం. బట్ లేటెస్ట్ సైంటిఫిక్ టెక్నాలజీ లేకపోవడం వలన ఇంకా అవి గ్లోబల్ లెవెల్లో అంత బాగా కంపీట్ చేయలేకపోతున్నాయని చూస్తాం అనమాట. ఆ పిక్చర్ అనేది ఉండకూడదు. ఈ ఫిలాసఫీ అనేది మారాలి. గవర్నమెంట్ ఏం చేసైనా ప్రాఫిట్స్ అనేవి మనం జనరల్గా ఏంటి, గవర్నమెంట్ ఇండియాలో బిజినెస్ చేస్తే ప్రైవేట్ పీపుల్ బిజినెస్ చేయలేరు. ప్రైవేట్ పీపుల్కి ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి? చాలా వరకు క్రిటిసిజం ఏం చేస్తున్నారంటే గ్లోబల్ లెవెల్లో ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా ఇండియన్ రిసోర్సెస్ యూజ్ చేయడానికి క్యాష్ పట్టుకొని రెడీగా ఉంటున్నాయన్నమాట. ఎప్పుడైతే ఇండియా డిజిన్వెస్ట్మెంట్ చేస్తుందో వెంటనే ఆ అసెట్స్ అన్నీ కూడా బిల్డప్ చేసుకోవడానికి ప్రైవేట్ పీపుల్ ఒక్కసారి చెప్పండమ్మా, 1 రూపీ కూడా ప్రాఫిట్ లేకుండా ఇన్వెస్ట్ చేయరు. ఈవెన్ గవర్నమెంట్ ఏంటి, లాసెస్ వచ్చిన కంపెనీస్లోనే మేము డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఒక్కసారి చూడండమ్మా, లాస్ వస్తే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా 1 రూపీ కూడా ఇన్వెస్ట్ చేయరు. ఎస్, ఆ లాజిక్ సరిపోతుంది కదా. సో అంటే గవర్నమెంట్ ఆ కంపెనీస్ని రివైవ్ చేస్తే సరిపోతుంది, రివైవ్ చేసి డెవలప్ చేస్తే సరిపోతుంది. ఓకే, మనము కూడా వెల్త్ మేనేజ్మెంట్ ఓపెన్ చేసి స్టాక్ మార్కెట్లోని వీటిలోని ఈవెన్ ఇండియాలో కాకపోతే వరల్డ్ కంట్రీస్లో అయినా ఎస్టాబ్లిష్ చేసి వాటిని ఫండింగ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ప్రాఫిట్స్ని రీప్ చేసుకుంటే పూర్ పీపుల్కి హెల్ప్ అవుతుంది అని జనరల్గా చూస్తామన్నమాట. అర్థమవుతుందమ్మా? ఈ విధంగా చెయ్యాలి అని చెప్పేసి బ్యూటిఫుల్గా ఆర్టికల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. రైట్, సో ఇదే అమ్మ ఆర్టికల్. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఫ్యూచర్ లూమ్స్ డార్క్ ఫర్ 48% ఆఫ్ బర్డ్ స్పీసెస్. ఓకే, ఒక రీసెర్చ్ స్టడీ అనేది జరిగింది. ఏంటంట, స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ బర్డ్స్ అన్నమాట. ఓకే, ఈ రిపోర్ట్ మాంచెస్టర్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. ఇది యాన్యువల్ రివ్యూ చేస్తుంది అనమాట. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రివ్యూ బేసిస్ మీద జరుగుతుంటుందన్నమాట. ఇది ఏం జరుగుతుందంటే ఇక్కడ చెప్పడం జరిగింది ఏంటి, ఆల్మోస్ట్ ఎన్ని స్పీసెస్ ఉన్నాయి, 10,994 రికగ్నైజ్డ్ స్పీసీస్ ఉంటే అందులో నియర్లీ 50% ఆఫ్ ది స్పీసెస్కి ఏమవుతుందంటే వాళ్ళు ఫ్యూచర్లో ఎక్స్టింక్ట్ అయిపోయే ఛాన్స్ ఉన్నది అని చెప్తున్నారు అనమాట. అంటే వాటి పాపులేషన్ తగ్గుతుంది. అందుకే ఆర్టికల్ ఏం చెప్తున్నారు, 48% ఆఫ్ బర్డ్ స్పీసెస్ గతి ఏమవుతుందో తెలియట్లేదు. వీటి కాజెస్ కూడా ఏం చెప్తున్నారంటే దే ఆర్ సెయింగ్ హ్యూమన్స్ ఆర్ ఈటింగ్ అట్లీస్ట్ 14% ఆఫ్ బర్డ్ స్పీసెస్ని హ్యూమన్స్ తింటున్నారు అని చెప్తున్నారు అనమాట. హ్యూమన్స్ ఆర్ ఈటింగ్ 14% ఆఫ్ స్పీసెస్ని తింటున్నారు. అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ రీజన్. హ్యూమన్సే 14% తింటున్నారు కదా అని 48% ఆఫ్ స్పీసెస్ అనేవి థ్రెట్లోకి వెళ్తున్నట్టు కాదు. కొన్ని పాపులేషన్ డిక్లైన్ కూడా జరుగుతుంది అని కూడా కొంతమంది రెనౌండ్ ఏవియన్ ఎక్స్పర్ట్స్ అంటే నథింగ్ బట్ పక్షుల గురించి జనరల్గా చూసే వాళ్ళని ఏవియన్ ఎక్స్పర్ట్స్ అని అంటామన్నమాట. ఆ ఏవియన్ ఎక్స్పర్ట్స్ కన్జర్వేటివ్స్ ఏం చెప్తున్నారనమాట, చాలా వరకు వీళ్ళ పాపులేషన్ అనేది డిక్లైన్ అయిపోతుంది అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ ఇంకాస్త చూడమ్మా, డేటా అనేది ఇస్తాను ఇక్కడ. వాటి రీజన్స్ కూడా ఏం చెప్తున్నారంటే డీగ్రేడేషన్ ఆఫ్ న్యాచురల్ హ్యాబిటాట్స్
అంటే పక్షులు ఉన్న ప్రదేశాలని మనం పొల్యూషన్ చేసేస్తున్నాము, డీగ్రేడేషన్ చేసేస్తున్నాము, అవి ఉండేటట్టు లేకుండా చేస్తున్నాము అని చెప్తున్నాం. అండ్ లాస్ ఆఫ్ న్యాచురల్ హ్యాబిటాట్, అండ్ అవి ఇన్ జనరల్గా ఉండే ఏరియాస్ అన్నిటినీ కూడా మనం కాంక్రీట్ జంగిల్స్ చేసేసి బిల్డింగ్స్ అవి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, వాళ్ళ న్యాచురల్ హ్యాబిటేట్ తీసేస్తున్నాము, ఉన్న హ్యాబిటేట్ని కూడా డీగ్రేడేషన్ చేసేస్తున్నాము, అండ్ డైరెక్ట్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నాము. డైరెక్ట్ ఎక్స్ప్లాయిటేషన్ లైక్ చెప్పాం కదమ్మా, ఇప్పుడు 14% అనేది హ్యూమన్స్ జనరల్గా తింటున్నారు అనేది. ఈ విధంగా డైరెక్ట్ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఏవియన్ బయోడైవర్సిటీస్కే ఇబ్బంది అనేది తెస్తున్నామని ఎవరు చెప్తున్నారనమాట? మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది అని చెప్తున్నారనమాట. అండ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 37% ఆఫ్ బర్డ్ స్పీసెస్ అనేవి ఎగ్జోటిక్ బర్డ్స్గా ఉండడం జరిగింది. ఎగ్జోటిక్ బర్డ్స్ అంటే ఇంట్లో పెంచుకొని ఈ విధంగా 37% ఉన్నది. సో అందుకని 14% మాత్రమే పీపుల్ తింటున్నారు, ఎక్స్ప్లాయిటేషన్ డైరెక్ట్గా చేస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. అండ్ ఇన్ జనరల్గా కూడా ఏం చెప్తున్నారంటే, సార్ ఖచ్చితంగా ప్రతి బర్డ్ స్పీసెస్ కూడా తగ్గుతుందంటే నో. 39% ఆఫ్ బర్డ్ స్పీసీస్ నెంబర్ అనేది స్టేబుల్గానే ఉన్నది అని చెప్తున్నారు. అండ్ 7% ఆఫ్ బర్డ్ స్పీసెస్ అయితే వాళ్ళ నెంబర్ అనేది ఇంక్రీజింగ్ పాపులేషన్ రేషియోలోనే ఉన్నది అని కూడా క్లియర్గా చెప్తున్నారు అనమాట. సో అంటే ఇక్కడ 48% బర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవే డార్క్ పిక్చర్ సైడ్ కనిపిస్తున్నాయి. అంటే ఫ్యూచర్లో ఈ ఎక్స్ప్లాయిటేషన్స్కి తట్టుకోలేవు, అవి ఖచ్చితంగా వాటి నంబర్ అనేది తగ్గిపోతుంది అని మనం ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. అండ్ జనరల్గా కూడా ఈ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, జనరల్గా దెర్ ఈస్ హ్యాబిట్ ఆఫ్ బర్డ్ వాచింగ్. ప్రజలందరూ కూడా బర్డ్ వాచింగ్ అనేది జనరల్గా చేస్తూ ఉంటారు, రైట్? గ్లోబల్ లెవెల్లో చాలా వరకు ఎంజాయ్మెంట్, పాస్ టైం కింద దీన్ని కూడా చేస్తారనమాట. ఈవెన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ కూడా వీటిని కన్జర్వ్ చేస్తారు. బట్ కొన్ని లోకల్ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. అంటే ఏంటి, బర్డ్స్ చూసినంటే కూడా మనం ఆగము, అవి దగ్గరలో ఉన్నాయంటే వాటికి ఫీడింగ్ అనేది చేస్తాం. ఆ అమౌంట్ అనేది ఎంత వెళ్తుందమ్మా? ఎవ్రీ ఇయర్ $5 బిలియన్ నుంచి $6 బిలియన్ దాకా ప్రపంచం మొత్తం పక్షులకి ఫుడ్ పెట్టడానికి పెడుతున్నారు. ఎస్, ఈజ్ దట్ ఫైన్? ఎస్, దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా వీలైతే పెడితేనే బర్డ్స్ అన్నీ కూడా గ్రో అవుతాయి అని కూడా మనం జనరల్గా చూస్తామన్నమాట. సో అయితే ప్రపంచంలో చాలా కంట్రీస్ లైక్ బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ కానీ, మాంచెస్టర్ యూనివర్సిటీ కానీ, కర్నల్ యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీ ఆఫ్ జోహాన్స్బర్గ్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ ఏవియన్ బయోడైవర్సిటీని రివ్యూ చేస్తున్నారు. రివ్యూ చూసి ఏం చెప్తున్నారు అంటే, బర్డ్ స్పీసెస్ని కన్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్పీసీస్ లాస్ అయినా కూడా వాటికి సంబంధించిన మిగిలిన యానిమల్స్ అన్నీ కూడా ఇబ్బంది చెందుతాయి అని ఇన్ జనరల్గా మనం చూస్తామన్నమాట. సో ఓకేనమ్మా, ఇది అమ్మ ఆర్టికల్. ఇక్కడ మనం జనరల్గా గుర్తుంచుకోవాల్సిన డేటా 48% ఆఫ్ బర్డ్ స్పీసెస్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయని చూస్తాము. అండ్ ఆ తర్వాత జనరల్గా ఇంకేం చూస్తామన్నమాట, వాటి ఎక్స్ప్లాయిటేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, డీగ్రేడేషన్ ఆఫ్ నేచురల్ హ్యాబిటేట్ చూస్తాము, అండ్ లాస్ ఆఫ్ నేచురల్ హ్యాబిటేట్ చూస్తాము, డైరెక్ట్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా చూస్తాము అని చెప్తున్నాం అనమాట. ఓకే కదమ్మా. సో టోటల్గా కవర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి చూడండి అమ్మా. మనం జనరల్గా చూడమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ ఏంటి, ఆర్టా క్లాంప్ టు సేవ్ లైఫ్స్ డ్యూరింగ్ చైల్డ్ బర్త్ అని చూస్తాము. అయితే ఇంపార్టెంట్ టర్మ్స్ అండ్ టెర్మినాలజీస్ చెప్తాను. బట్ ఒకవేళ ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ వచ్చిందంటే, ద వర్డ్ రీసెంట్లీ సీన్ ఆర్టా క్లాంప్ రిలేటెడ్ టు అంటే ఫిమేల్ ప్రెగ్నెన్సీ అనమాట. ఇప్పుడు జనరల్గా చూడండి, ఫీమేల్స్ అనేవాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారు, రైట్? ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనకి 2 టైప్స్ ఆఫ్ చైల్డ్ బర్త్స్ అనేవి ఉంటాయి. ఒకటేంటి, న్యాచురల్ చైల్డ్ బర్త్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మరొకటి ఏంటి అంటే సి సెక్షన్ అని అంటాము. సి సెక్షన్, ఇక్కడ సి అంటే ఏంటి అంటే సిజేరియన్ అని అంటాము. ఓకే, సిజేరియన్ సెక్షన్ అంటాం. సిజేరియన్ సెక్షన్ అంటే జాగ్రత్తగా వాళ్ళు కట్ చేస్తారు, స్టమక్ని కట్ చేసి స్టమక్లో వూంబ్లో ఉన్న బేబీని బయటికి జాగ్రత్తగా తీస్తారనమాట. అయితే సిజేరియన్ సెక్షన్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. దాన్నే మనం PAS అంటాము. అంటే ప్లసెంటా, ఓకే, ప్లసెంటా ఎక్రీటా స్పెక్ట్రమ్ అని అంటాము. ప్లసెంటా ఎక్రీటా స్పెక్ట్రమ్ అంటే దీంతో హై బ్లీడింగ్ అనేది జరుగుతుంది, వెరీ హై బ్లీడింగ్ అనేది జరుగుతుంది అనమాట. హై బ్లీడింగ్ జరగడం వలన ఇన్ జనరల్గా ఏమవుతుంది, మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోతున్నారు. అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్,
మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అనేది పెరుగుతుంది. సో అయితే ఇప్పుడు రీసెంట్గా అంటే ఆల్రెడీ ఇంతవరకు కూడా టెస్ట్ వీటిల్లో ఉన్నది, ఇప్పుడు దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ అయోర్టా క్లాంప్ అనేది ఓకే, మనకి ఆబ్స్ట్రిషియన్స్ అంటే ఎవరైతే ఇవన్నీ కూడా చూసుకుంటారో, డెలివరీస్ కానీ ఇవన్నీ చూసుకుంటారో, వాళ్ళు ఈ అయోర్టా క్లాంప్ అనేది కనిపెట్టడం జరిగింది. అంటే వీళ్ళు దీన్ని డిస్కవర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దీంతో ఏమవుతుంది, ఈ ఇన్వెన్షన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ పెయిలీ అయోర్టా క్లాంప్ అని అంటారు. దీంతో బ్లడ్ అనేది లాస్ కంట్రోల్ అవుతుంది. బ్లడ్ లాస్ కంట్రోల్ అవడం వలన మెటర్నల్ మోర్టాలిటీ రేట్ కూడా తగ్గుతుంది. ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమాత్రం కూడా ఇబ్బంది ఉండదు. అండ్ కొన్నిసార్లు అది వాస్క్యులర్ ఇంజ్యూరీ కూడా జరుగుతుంది. ఇంజ్యూరీ కూడా జరుగుతుంది ఒకవేళ సరిగ్గా సి సెక్షన్ అనేది జరగకపోతే. సో ఇదంతా కూడా ఉమెన్కి చాలా హెల్ప్ చేసే విధంగా ఈ ఇన్వెన్షన్ అనేది జరుగుతుందన్నమాట. ఇన్ జనరల్గా ఏం చెప్తున్నారంటే సి సెక్షన్లో చాలా టిపికల్ రిస్క్స్ అనేవి ఉంటాయి. ప్లసెంటా అనేది మదర్ వూంబ్ నుంచి బేబీకి టచ్ అయ్యేటట్టు ఉంటుందన్నమాట. ఆ ప్లసెంటా నుంచే బేబీకి ఫుడ్ కానీ అన్నీ కూడా వెళ్తాయి. ఓకే, సో ఇటువంటి ప్లసెంటాని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా చిన్న టిష్యూ కూడా స్కార్ అయినా కూడా మొత్తం యూట్రైన్ వాల్ ఏదైతే ఉంటుందో దానికి మొత్తం మీద డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నియర్ బై ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని కూడా క్లియర్గా చెప్పడం జరిగిందనమాట. సో ఈ పిఏఎస్ మేనేజ్మెంట్ అనేది జనరల్గా ఆబ్స్ట్రిషియన్స్కి చాలా కష్టమైన పనిగా అయ్యేదన్నమాట. ఎందుకు, ఒకవేళ చిన్న లాస్ అయినా కూడా పిఏఎస్కి వెళ్ళిపోతుంది. పిఏఎస్కి వెళ్ళిపోయిందంటే లాట్స్ ఆఫ్ అమౌంట్స్ ఆఫ్ బ్లీడింగ్ అనేది బయటకు వచ్చేస్తుంది. బ్లీడింగ్ అనేది జరిగితే దాన్ని అప్పుడు ఆ టైంలో కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేయకపోతే అదేమవుతుంది, అక్కడ మెటర్నల్ మోర్టాలిటీ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఉండొద్దని చాలామంది కూర్చొని డిస్కస్ చేశారు. అండ్ ఇప్పటికీ జనరల్గా మనకి ప్రాపర్ సొల్యూషన్ అనేది దొరికింది అని కూడా చూస్తామన్నమాట. లైక్ గైనకాలజిస్ట్ కానీ, వాస్కులర్ సర్జన్స్ కానీ, అనెస్థీషియన్స్ కానీ, రేడియాలజిస్ట్ కానీ, యూరాలజిస్ట్ కానీ వీళ్ళందరూ కూర్చొని ఎస్ ఇది ద పర్ఫెక్ట్ అని కూడా అనుకోవడం కూడా జరిగింది అనమాట. ఓకే, ఇంతవరకు కూడా ఏం చేసేవారంటే అయోర్టా క్లాంప్ ప్లేస్లో కొన్ని ఒకల్షన్స్, బెలూన్ ఒకల్షన్స్ అనే మెథడ్ యూజ్ చేసేవారు. దాంతో కొంతవరకు బ్లీడింగ్ అనేది తగ్గేది కానీ బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంట్రోల్ అయ్యేది కాదు. బట్ ఇప్పుడు ఈ అయోర్టా క్లాంప్ ఎప్పుడైతే వచ్చిందో దీంతో మనకి అన్లిమిటెడ్ అమౌంట్స్ ఆఫ్ బ్లడ్ని కూడా ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, ట్రాన్స్ఫ్యూజ్ చేస్తాము. ఓకే, ట్రాన్స్ఫ్యూజ్ చేసి మళ్ళీ అదే బాడీలోకి ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి లాస్ ఆఫ్ బ్లడ్ అనేది నెగ్లిజిబుల్ అనేది మనం చూస్తామన్నమాట. ఈ అయోర్టా క్లాంప్ ఏంటి, బ్లీడింగ్ అనేది బ్లడ్ మొత్తం కూడా మళ్ళీ బాడీలోకి వెళ్తుంది కాబట్టి ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా మనం చూస్తామన్నమాట. ఈ ప్రోగ్రామ్ అనేది దీని గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రావడం అనేది 2011-12లోనే రీసెర్చ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఓకే అయిన తర్వాత వేరియస్ జర్నల్స్లో కూడా ప్రచురించడం జరిగింది. వేరియస్ టెస్ట్స్ కూడా చేశారు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మనకి క్లారిటీగా వచ్చింది అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకేనమ్మా, సో ఇది ఆర్టికల్. దీనికన్నా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మన జనరల్గా సి సెక్షన్ గురించి ఆ మాత్రం ఐడియా ఉంటుంది. అండ్ ఈ అయోర్టా క్లాంప్ అనేది దేనికి సంబంధించిందో మీకు ఒక ఐడియా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, ప్రెగ్నెంట్ లేడీస్కి జనరల్గా ఇచ్చే టైంలో ఇది ఉంటుంది అని జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, ఎస్, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి అమ్మా, మన లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డే చూడండమ్మా. మనం కేవలం సివిల్స్కి యూజ్ అయిన ఆర్టికల్స్ మాత్రమే తీసుకుంటున్నాం. హియర్ ద సైట్ వాజ్ మెన్షన్డ్ రాఖీ గర్హి. ఓకే, రాఖీ గర్హి ఎక్కడమ్మా, ఇట్ ఈస్ ఇన్ హర్యానా అని చూస్తాము. ఓకేనా, సో ఒకసారి చూడమ్మా, మనకి ఆర్కియాలజికల్ సర్వే అనే బాడీ ఉంది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే బాడీ ఉంది. ఈ బాడీ జనరల్గా ఏం చేస్తుందంటే ఎక్స్కవేషన్స్ అనేవి చేస్తుంది. అంటే తవ్వకాలు అనేది చేస్తుంది అనమాట. తవ్వకాలు చేస్తూ ఏం చేస్తుంది, అక్కడ ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది అనమాట. అయితే ఈ బాడీ ఎవరి కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బాడీ ఉంటుంది. ఇది ఎక్స్కవేషన్స్ చేస్తుంది. ఎక్స్కవేషన్ చేసిన తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకు చేరవేస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మనకి ఈ రాఖీ గర్హి ఏరియాలో తవ్వకాలు చేస్తే దానికి టోటల్ 60 స్కెలిటన్స్ అనేవి దొరికాయి. 60 స్కెలిటన్స్. ఓకే, దిస్ ఈజ్ టైమ్. ఇది ఏ టైంలో, ఇంచుమించు అవి 5000 ఇయర్స్ బ్యాక్లో ఉన్న స్కెలిటన్స్ లాంటివి అనమాట. ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే ఫేస్ ఉంది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సమ్వేర్ అరౌండ్ 3000 BC అంటాము. 3000 BC అప్పుడు మనకి ఇండియాలో ఉన్న హర్యానా రీజన్, ఈ రీజన్ అంతా కూడా హరప్పన్ సివిలైజేషన్ అంటాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆర్ హరప్పన్
సివిలైజేషన్ అంటాము. అక్కడ పీపుల్ అందరూ కూడా సివిలైజ్డ్ కల్చర్లోనే ఉండేవారు అని చూస్తామన్నమాట. 3000 BC అండ్ ఇప్పుడు 2022 అంటే ఓవరాల్గా 5000 నియర్లీ ఇయర్స్ దగ్గర అని చెప్పేసి చూస్తామన్నమాట. ఓకే, అంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కింద ఉన్న ఈ పీపుల్ వాళ్ళ స్కెలిటన్స్ అనేవి దొరికాయి. సో అక్కడి నుంచి వాళ్ళ DNA శాంపిల్స్ అనేవి తీసుకొని వెళ్ళడం జరిగింది. సార్ DNA శాంపిల్స్ ఇప్పటికీ ఉంటాయంటే స్కెలిటన్ దొరికింది అంటే ఆ స్కెలిటన్ పీస్ చిన్నది ఇచ్చినా కూడా మనకి DNA శాంపిల్స్ అనేవి క్లియర్గా అసెస్ చేయగలరు. సైంటిఫిక్ టెక్నాలజీ అంత ఉంటుందన్నమాట. DNA అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ DNA శాంపిల్స్తో మనం ఏం కనిపెట్టచ్చు? వాళ్ళ ఫుడ్ హ్యాబిట్ కనిపెట్టచ్చు. వాళ్ళకి ఒకవేళ ఏమైనా డిసీజ్ కండిషన్ ఉంటే డిసీజ్ కండిషన్ కూడా కనిపెట్టచ్చు. అండ్ అప్పుడు ఉన్న DNA శాంపిల్స్ ఇప్పుడు ఉన్న ప్రజల యొక్క DNA కూడా క్యాల్కులేట్ చేస్తారు. ఏమైనా చేంజ్ వచ్చిందా లాస్ట్ 5000 ఇయర్స్లో ఇవన్నీ కూడా చూస్తారు. వాళ్ళు ఏ విధంగా ఫుడ్స్ అనేవి తీసుకున్నారు, ఎటువంటివి తీసుకున్నారు, వాళ్ళు డెత్ అంటే నార్మల్ డెత్లోనే చనిపోయారా లేదంటే ఏదైనా డిసీజ్ వచ్చి చనిపోయారా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఉంటుంది అని చెప్తారనమాట. అండ్ ఇదే కాదు, కొన్ని మౌంట్స్ కూడా దొరికాయి. మౌంట్స్ అంటే కుండలు అనమాట. ఓకే, కొన్ని కుండలు కూడా దొరికాయి. ఒకవేళ వీలైతే అక్కడి నుంచి కూడా శాంపిల్స్ అనేవి తీసి పంపిస్తారు. సో అవన్నీ వస్తే క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చూస్తామన్నమాట. 7 మౌంట్స్ దొరికాయి, 7 కుండలు లాంటివి దొరికాయి. అప్పట్లో ఏం చేశారనో రైస్ కానీ ఏవైనా అయితే కుండల్లో పెట్టి జాగ్రత్తగా దాచేవారు అనమాట. ఓకే, సో అటువంటి మౌంట్స్ కూడా దొరికాయి. ఎక్కడ? ఈ హరప్పన్ సైట్, ఈ రాఖీగర్ ఈ ఏరియాలో దొరికాయి అనమాట. అండ్ 2 స్కెలిటన్స్ కూడా రీసెంట్గా 2 months ఎగో కూడా మనకి దొరికాయి అని చెప్తున్నాం. బట్ ఓవరాల్గా ఇప్పుడు 60 స్కెలిటన్స్ అనేవి దొరికాయి. సో ఈ 60 స్కెలిటన్స్ వలన మనకి ఎక్కువ లాట్స్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అని చూస్తాం అనమాట. సో ఇప్పుడు జనరల్గా మనం చూడాల్సిన ఏంటి అంటే రాఖీగర్ ఈ ఏరియా ఎక్కడ ఉంది? హర్యానాలో ఉంది. ఇది హరప్పన్ సివిలైజేషన్కి సంబంధించింది. సో ఇక్కడ స్కెలిటన్స్ అనేవి దొరికాయి. అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్కవేషన్స్ చేస్తుంది. ఇట్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది చూస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే హరప్పన్ సివిలైజేషన్లో ఉన్న మరొక ఏరియా అండ్ అది కూడా ఇండియాలో ఉన్న ఏరియా చెప్పండి అమ్మా. ఎందుకంటే హరప్పన్ సివిలైజేషన్ అనేది ఓవర్ పాకిస్తాన్ అండ్ ఇండియా మొత్తం కూడా ఆక్యుపై చేసి ఉంటుంది. పాకిస్తాన్ ఏరియా అంతా కూడా ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది. సో ఇండియాలో ఉన్న హరప్పన్ సివిలైజేషన్ ఏరియాస్ మాత్రమే మనం ఇన్ జనరల్గా చూస్తామన్నమాట. ఓకే, అర్థమైంది కదమ్మా. ఇదే అమ్మ ఆర్టికల్ మనం ఎగ్జామ్ ఓరియంటెడ్లో పూర్తిగా మొత్తం డీటెయిల్డ్గా పెట్టడం అనేది జరిగింది అనమాట. ఓకే, మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ ఎంకరేజ్మెంట్కి మీరు కామెంట్ బాక్స్లో ఎట్లాగ ఉన్నాయి క్లాసెస్ పెట్టండి. అండ్ అడిగిన క్వశ్చన్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ పెట్టండి అమ్మా. ఓకే, వీ ఫీల్ సమ్ రెజ్యుమినేషన్ బికాజ్ ఆఫ్ యువర్ ఆన్సర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఒక్కసారి చూడమ్మా, మనం LTX క్లాసెస్ నుంచి బ్యూటిఫుల్ ప్యాకేజ్ అనేది తీసుకొని రావడం జరిగింది. మీ ప్రిపరేషన్ అనేది డిగ్రీ ప్లస్ IASతో మీరు ఇప్పుడు కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో మీ ప్రిపరేషన్ని ఎర్లీ ఫేజ్లోనే స్టార్ట్ చేసుకుంటే మీకు హ్యాపీగా ప్రోగ్రామ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది. అందుకే మనం డిగ్రీ ప్లస్ IAS ప్రోగ్రామ్ అనేది వైజాగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, వైజాగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఫీజు కేవలం 80,000 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది. మార్కెట్లో దొరికే ఫీజు కన్నా మనం 60% తక్కువ అమౌంట్తోనే మనం పెట్టడం అనేది జరిగిందనమాట. విత్ ప్రాపర్ మన క్వాలిటీ ఎలా ఉంటుందో మీకు తెలుసు. 80,000 per year మీరు కట్టి జాయిన్ అయిపోతే మీకు డిగ్రీ ప్లస్ IAS కోచింగ్ ఫ్రీగా వస్తుంది. అండ్ ఆ తర్వాత ఫ్రీ అప్గ్రేడ్ అనేది దొరుకుతుంది అనమాట. ఫ్రీ UPSC కోర్స్కి అప్గ్రేడ్ దొరుకుతుంది. ఆప్షనల్ కూడా మీకు కంప్లీట్గా ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఈ 80,000 కూడా మీరు ఒకేసారి కట్టవసరం లేదు. EMI ఆప్షన్ బేసిస్ మీద 10 months 8,000 into 80,000 అనేది మీరు కట్టచ్చు. ఓకేనా, మనకి ఇదంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో జరుగుతుంది. ప్రతి ప్యాకేజ్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553 మ్యామ్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీరు కనుక్కోండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.